హరే కృష్ణ. కేసీ టాక్స్కి స్వాగతం. నేను లక్ష్మి. గత భాగంలో గంగ త్రిపథగా మొత్తం 3 లోకాల్లోనూ ప్రవహిస్తుంది అన్న విషయం తెలుసుకున్నాం. స్వర్గలోకంలో మందాకినిగా, భూలోకంలో గంగగా, పాతాళలోకంలో భోగవతిగా ప్రవహిస్తుంది అన్న విషయం మనకి తెలిసింది. తర్వాత తారకాసుర వధన కోసం శివపార్వతుల కొడుకుగా ఒక బాలుడు జన్మిస్తాడని, ఆ బాలుడు రెల్లుగడ్డి పొదలలో పుట్టడం వల్ల అతనికి శరవణభవ అని పేరొచ్చిందని, కృత్తికా నక్షత్రం చేత పోషింపబడ్డాడు కాబట్టి అతనికి కార్తికేయుడని పేరొచ్చిందని, అలాగే అతను 6 ముఖాలతో ఒకేసారి ప్రకాశించాడు కాబట్టి షణ్ముఖుడుగా మారాడని మనకి తెలిసింది. ఇలా ఈ వృత్తాంతం విశ్వామిత్ర మహర్షి రాముల వారికి చెబుతూ, భక్తస్య యః కార్తికేయే కాకుత్స భువి మానవః ఆయుష్మాన్ పుత్రపౌత్రైశ్చ స్కంద సావలోక్యం వ్రజేత్. ఓ రామ, ఈ భూలోకంలో ఎవరైతే ఈ కథ విని స్కందునకు శరణాగతి జొచ్చుతారో వాళ్ళు ఈ లోకంలోనే ఆయుష్మంతులుగాను, పుత్రులు పౌత్రులతోటి సుఖంగా ఉండటమే కాకుండా వారి మరణానంతరం స్కంద సాయుధ్యం పొందుతారని విశ్వామిత్ర మహర్షి రాముల వారితో చెప్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో మనం కృష్ణ చైతన్య గారిని అడిగి తెలుసుకుందాం. హరే కృష్ణ. హరే కృష్ణ. షణ్ముఖోపాఖ్యానం విశ్వామిత్రుల వారు రామచంద్రమూర్తికి లక్ష్మణస్వామికి చెప్పిన తర్వాత ఏం జరిగిందో మీరు మాకు వివరించండి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. జై శ్రీరామ్. సుబ్రహ్మణ్యోపాఖ్యానం తర్వాత రామచంద్రమూర్తికి చాలా విశేషమైన అనుగ్రహం కలిగింది. అందుకే విశ్వామిత్రుడు ఆ సుబ్రహ్మణ్యోపాఖ్యాన్ని రాముడికి వివరించడం జరిగింది. ఏమిటి రామచంద్రమూర్తికి అనుగ్రహం కలగటం ఏమిటి అంటే, ఇక్కడ మనందరం అర్థం చేసుకోవాల్సినది, రాముడు ఇక్కడ ఈ భూప్రపంచం మీద పూర్ణ నరత్వంలో ఉండి పూర్ణావతారంగా వచ్చాడు కాబట్టి ఒక మనిషిని సంస్కరించినట్టు విశ్వామిత్రుడు సంస్కరిస్తున్నాడు. ఆ విశ్వామిత్రుడనే ఒక గురువు ద్వారా ఈ కథలు వింటూ ఆయన సంస్కరింపబడుతున్నట్టుగా మనకు ఒక సందేశాన్ని ఇస్తున్నాడు రామచంద్రమూర్తి. ఆయనని ఎవరు సంస్కరించగలరు? ఆయనే గురువులకే గురువు, ఆది గురువు ఆయన. అలాంటిది సుబ్రహ్మణ్యోపాఖ్యానం రామాయణంలో రావటం అనేది ఒక అద్భుత కావ్యం. ఎందుకంటే ఆ తారకాసురుణ్ణి ఎదిరించలేక ఎలా అయితే దేవతలందరూ కూడా చాలా విశేషమైన బాధపడ్డారో, వారికి మార్గమేవి తటస్థపడక ఎలా అయితే వారు అగమ్యగోచర స్థితిలో జారుకుంటే, అప్పుడు బ్రహ్మగారు వారికి ఒక ఉపాయముని చెప్పి దాని ద్వారా వాళ్ళు చాలా విశేషమైన ప్రయత్నం చేసి శివుడిని ఉమని కలిపే ప్రయత్నం చేసి ఆ శివానుగ్రహం చేత ఆ శివస్ఖలనం వల్ల పుట్టాడు కాబట్టే సుబ్రహ్మణ్యుడికి స్కందుడు అని పేరు. స్కంద అంటే ఏమిటి అంటే శివస్ఖలనం వల్ల పుట్టినవాడు స్కందుడు. మరి అలాంటి వాడికి సుబ్రహ్మణ్య అనే పేరు ఎందుకు వచ్చిందంటే, ఎప్పుడూ కూడా బ్రహ్మమునందు రమించేవాడు, ఆ బ్రహ్మీభూతముగా ఉన్న ఆ పరబ్రహ్మను నిత్యము ఆయనని దర్శించగలిగినవాడు కాబట్టి సుబ్రహ్మణ్యుడు. అసలు సుబ్రహ్మణ్యుడు పుట్టిన తర్వాత చేసిన సాధన ఏమీ లేదు, పుట్టడంతోనే బ్రహ్మజ్ఞానంతో పుట్టాడు. ఎందుకలా పుట్టాడు అంటే, ఇది రామాయణ అంతర్గతంలో లేదు, కానీ రకరకాల పురాణ ఆధారాలుగా మనం తీసుకున్నట్లయితే సనత్కుమారుడే ఆ సుబ్రహ్మణ్యుడు అనే ఒక సంగతి మనకి అర్థమవుతుంది. అది ఒక పెద్ద కథ. అసలు సనత్కుమారుడు ఎందుకు పుట్టాడనేది అది మనం మళ్ళీ ఒక సుబ్రహ్మణ్య షష్ఠి నాడు ఎప్పుడైనా ఒక పాడ్కాస్ట్ చేసుకునేటట్లయితే అప్పుడు నేను సుబ్రహ్మణ్యుడి యొక్క సనత్కుమార తత్వముని, సుబ్రహ్మణ్యుడిని వాళ్ళు ఎందుకు వచ్చారు ఈ భూమి మీద అనేది మనం మాట్లాడుకుందాం. అలాంటి ఒక విశేషమైన దేవతలకు సేనాధిపతిగా నిలబడి, అంటే సేనాధిపతిని నమ్ముకొని అందరూ యుద్ధాలకు వెళతారు. మనం మహాభారతం చెప్పుకున్నాం, సేనాధిపతి ఆదేశిస్తేనే యుద్ధం జరుగుతుంది.
అలా దేవతలకే సేనాధిపత్యాన్ని వహించి తారకాసురుణ్ణి సంహరించగలిగాడు అనే ఈ విషయం ద్వారా దేవతలకు మళ్ళీ ఇలాంటి ఒక బాధ ఇప్పుడు కలుగుతుంది. అంటే ఆ కాలమాన పరిస్థితులలో విశ్వామిత్రుడు రామచంద్రమూర్తికి సుబ్రహ్మణ్యోపాఖ్యానం చెప్తున్న కాలంలో మళ్ళీ అంత విశేషమైన బాధలలో ఈ దేవతలందరూ ఉన్నారు, ఇంద్రచంద్రాదులందరూ ఉన్నారు. అక్కడేమో తారకాసురుడు, ఇక్కడేమో రావణాసురుడు. సో ఇలాంటి ఒక బాధలో దేవతలందరూ బ్రహ్మగారిని అర్థిస్తే అప్పుడు శివతేజస్సు వల్ల సుబ్రహ్మణ్యుడొచ్చి వాళ్ళని గెలిపించాడు. అసలు ఈ విషయాన్ని రామాయణం నందు వాల్మీకి ఎందుకు ప్రస్తావిస్తున్నాడంటే విశ్వామిత్రుడు రామచంద్రమూర్తికి ఆయన యొక్క జన్మ ప్రయోజనాన్ని బోధిస్తున్నారు. అంటే ఫస్ట్ ఇక్కడ మీరు మళ్ళీ తాత్వికంగా కనెక్ట్ చేసుకోండి. ఫస్ట్ రామచంద్రమూర్తి ఇంద్రుడు ఏ నగరాలకైతే ఒక వరం ఇచ్చాడో ఆ నగరాల మీద పడి రాక్షసులు తాటకి, మాలింద, క్రౌంచ నగరములను నాశనం చేసి దేవతలు ఇచ్చిన మాటకు వాళ్ళు విరుద్ధ భావనగా నిలబడి జనాలను హింసిస్తున్నారు కాబట్టి అక్కడ తాటక సంహారంతో దేవతల మనిషి అయిపోయాడు ఆయన. ఎప్పుడు దేవతల మనిషే, కానీ మనిషి ప్రయోజనార్థం దేవతలకు ఒక్కొక్క మెట్టెక్కుతూ దగ్గరవుతున్నాడు ఆయన. దేవతల కోసం పనిచేస్తూ దేవతలకు దగ్గరవుతున్నాడు. ఇది తత్వం. ఎందుకంటే ఆయన ఒక పూర్తి మనిషి రూపంలోనే ఉండాలి, గురువుగారి చేత సంస్కరింపబడాలి. అలాంటిది మళ్ళీ ఆ సిద్ధాశ్రమంలో ఎక్కడ నుంచైతే వామనమూర్తి సమస్త లోకములను గెలిచి మళ్ళీ ఇంద్రుడికిచ్చాడో అక్కడ మళ్ళీ వామనమూర్తిలాగా నిలబడిన రామచంద్రమూర్తి అలా ఆ సిద్ధాశ్రమంలో ఆ దేవతలకు యజ్ఞం చేస్తున్న ఋషిమునులను కాపాడి అక్కడ యజ్ఞవాహనుడుగా ఉన్న అగ్నిదేవుడు హవిష్యుడు తీసుకొని వెళ్ళి దేవతలకు ఇవ్వటం వల్ల దేవతలకు మళ్ళీ ఒక ఎనర్జీ వస్తుంది. కాబట్టి అక్కడ నిలబడి ఆ క్షత్రియ ధర్మము చేత ఆ దేవతలకు వెళ్ళవలసిన హవిర్భాగములు వెళ్ళేటట్టుగా మళ్ళీ దేవతలకు నిలబడి ఈ అసురుల మనసులలో సింహస్వప్నం అయ్యాడు. అంటే ఒక్కొక్క మెట్టు ఎదుగుతున్నాడు రామచంద్రమూర్తి. ఎలా అయితే మనం కృషితో నాస్తి దుర్భిక్ష అని మనం ఎలాగైతే అంటామో అలాగే వశిష్ఠుడి దగ్గర విద్య నేర్చుకొని వచ్చి ఆ విద్యా నైపుణ్యంతో తాటక సంహారం చేసి దాని తర్వాత దేవతల అనుగ్రహం పొందిన మనిషి దేవతలు ఇచ్చిన అస్త్రముల చేత అక్కడ జరుగుతున్న యజ్ఞాన్ని ఆయన క్షత్రియ ధర్మం ఆచరించి యజ్ఞాన్ని రక్షించి ఇంకా దేవతలకు మరింత వాళ్ళ మనసులకు దగ్గరయ్యాడు. అలా దగ్గరైన రామచంద్రమూర్తికి నాయన ఆ రోజులలో షణ్ముఖుడు కూడా దేవతల వైపు నిలబడి ఆ దేవతలకు కష్టం కలిగించిన ఈ తారకాసురుణ్ణి సంహరించి ఎలా అయితే దేవతలకు నిలిచిపోయాడో ఆ సేనాధిపతిలాగా ఎలా అయితే దేవతల కోసం నిలబడ్డాడో ఆయన, అలాగే రామచంద్రమూర్తి నువ్వు నిలబడవలసినది అనే ఒక జన్మ ప్రయోజనాన్ని సుబ్రహ్మణ్యోపాఖ్యానం ద్వారా చెప్తున్నాడు రామచంద్రమూర్తికి. అంటే మరి సుబ్రహ్మణ్యుడంటే చాలా గొప్ప తేజస్సుతో పుట్టాడు కదండి. మరి ఆయన మామూలు తేజస్సా చెప్పండి? మీరే స్కందుడు అన్నారంటే శివుడి యొక్క స్ఖలనము చేత పుట్టినవాడు. మరి నేను నరుణ్ణి కదా, అంత పెద్ద ప్రయోజనం నా వల్ల అవుతుందా అనే ఒక ధర్మ సందేహం ఎవరికైనా కలగాలి కదా. అంటే ఇక్కడ రెండు విషయాలు మీరు రామాయణం వింటున్నప్పుడు రాముడు పూర్ణావతారమైన నారాయణుడనే సంగతి విశ్వామిత్రుడికి ఆయన్ని చూచిన ప్రతిసారి అర్థమవుతూ ఉంటుంది. మరి ఆ చదువుకుంటున్న ఒక సాధకుడికి అసలు రాముడు అంచెలంచెలుగా ఎలా ఎదిగాడు, రాముడిని ఆ గురువైన విశ్వామిత్రుడు ఎలాగ సంస్కరించాడనే సంగతి మనకు అర్థం కావాలి కదా. దానికిప్పుడు ఆ గంగ ఒడ్డున పడుకున్నారు కదా వీళ్ళు, ఆ గంగ కథ చెప్పాడు రామచంద్రమూర్తికి. ఏమిటండి ఇందాకెప్పుడో మీరు సుబ్రహ్మణ్యోపాఖ్యానం అప్పుడే ఆ గంగలో సంధ్యావందనాది క్రియలు అది చేస్తే గంగ యొక్క గొప్పతనం చెప్పాడు కదా, దాని తర్వాతే కదా సుబ్రహ్మణ్యోపాఖ్యానం వచ్చిందంటే అసలు గంగ యొక్క ఆవిర్భావం కంటే ముందు, ఎందుకంటే అక్కడ గంగ గురించి ఆయన ప్రస్తావన చేస్తూ కొంచెం ఎందుకు చెప్పాడంటే గంగ ఉమ యొక్క అక్క కాబట్టి వాళ్ళిద్దరూ కూడా హిమవంతుడికి మేనకకు పుట్టారు కాబట్టి ఆమె యొక్క గొప్పతనం చెప్పాడు. ఇప్పుడు గంగా అవతరణ అనే ఒక విశేష ఘట్టాన్ని రామాయణంలో ఎందుకు చెప్తున్నాడంటే మరి సుబ్రహ్మణ్యుడి జీన్స్ చాలా గొప్పవి కదండి.
సుబ్రహ్మణ్యుడు శివుడి యొక్క స్ఖలనము చేత పుట్టినవాడు కదండి. మరి నేను కేవలం మానవ మాత్రుణ్ణి గదా! కాబట్టి గంగ అవతార ప్రయోజనంతో రాముడి యొక్క కులంలో, ఆ ఇక్ష్వాకు వంశంలో ఎలాంటి మహోత్కృష్టమైన మనుషులొచ్చారు అంటే రాముడికి ఒక స్ఫూర్తినివ్వాలి. నువ్వు గూడా చేయగలవు సుబ్రహ్మణ్యుడిలాగా. ఎందుకు అంటే నువ్వొచ్చిన కుటుంబం గూడా ఏమీ అంత చిన్న కుటుంబం కాదు నాయనా. నీ వంశంలో కూడా ఎవరూ సాధించలేని మహోత్కృష్టమైన పనులు చేసిన వాళ్ళు ఉన్నారు అని గంగా అవతరణ ప్రయోజనం ద్వారా రాముడి యొక్క పూర్వీకుల వైభవాన్ని విశ్వామిత్రుడు రాముడికి గుర్తొచ్చేలా చేస్తున్నాడు. అంటే ఫస్ట్ నువ్వు ఆ పని చెయ్యగలవు. ఎలా చెయ్యగలవు? అతగాడు ఆ పని చేశాడు. అతగాడు చేసినట్టు నువ్వు చెయ్యగలవు. ఎవరతగాడు? స్కందుడు. ఎవరతగాడు? సుబ్రహ్మణ్య స్వామి దేవతలకు నిలబడి పనిచేశాడు. మరి ఆయన పెద్దవాడు, నేనెలా చేయగలం? కాదే. నీ పూర్వీకులు కూడా మహోత్కృష్టమైన మనుషులు. ఇప్పుడు ఆ గంగావతరణం అనేది నేను కూలంకుషంగా చెప్పలేను గానీ కట్టే కొట్టే తెచ్చేలాగా మీకు కొన్ని విషయాలు చెప్తానంటే అసలు విశ్వామిత్రుడు ఆ గంగావతరణలో రాముడికి ఏం చెప్పదలిచాడు అని. పూర్వం ఈ సూర్యవంశంలో అంటే మీ ఇక్ష్వాకు వంశంలో బాహు అని పేరు గల ఒక గొప్ప రాజున్నాడు. ఆ బాహుకి సగరుడు అనే ఒక కొడుకు పుట్టాడు. సగరుడికి 2 భార్యలు, కేశిని, సుమతి. కేశినికి అసమంజసుడు అనే ఒకటే ఒక కొడుకు పుట్టాడు. సుమతికి 60,000 పిల్లలు పుట్టారు. సో ఈ కథంతా నేను దీర్ఘంగా మహాభారతం చెప్తున్నప్పుడు చెప్పాను. ఇప్పుడు నేను కేవలం దాన్ని ఒక బ్రీఫ్గా చెప్పేస్తున్నాను మీకు. ఆ 60,000 కొడుకులందరూ కలిసి ఆ సగరుడు చేసిన అశ్వమేధ యాగంలో ఆ గుర్రాన్ని ఇంద్రుడు తీసుకొని వెళ్ళి పాతాళలోకంలో కపిలాశ్రమం దగ్గర దాచేస్తే ఆ 60,000 మంది 4 దిక్కులకు వెళ్ళి అక్కడ ఆ గుర్రాన్ని వెతికే ప్రయత్నం చేస్తే ఎక్కడ కూడా భూమండలంలో దొరకలేదు. కాబట్టి బువ్వుని తవ్వుకుంటూ వాళ్ళు పాతాళలోకానికి వెళ్ళి అక్కడ తపస్సు చేసుకుంటున్న కపిలుడిని సంహరిద్దామని వాళ్ళు వెళితే వాళ్ళందరూ కూడా కపిలముని శాపము చేత మాడి మసైపోయారు. అది ఈ 60,000 కథ. మరి గుర్రం ఇంకా అక్కడే ఉంది. ఆ గుర్రాన్ని ఎవరూ తీసుకొని రానేలేదు. దాని తర్వాత సగరుడు కూడా కాలం చేశాడు. సగరుడి కొడుకైన అసమంజసుడికి పుట్టిన కొడుకు అంశుమంతుడు. ఆ అసమంజసుడు కూడా కొంచెం విచిత్రంగా ప్రవర్తించాడు. కాబట్టి అతనికి సన్యాసాశ్రమ ధర్మం ఇచ్చి ఆయనను హిమాలయాలకు పంపించేశారు. ఆయన సాధన చేసుకుంటున్నాడు. అతను ఎందుకు అలా చేశాడనేది కూడా మీరు మహాభారతం నుంచి వినవలసినది. దాని తర్వాత ఈ అంశుమంతుడు కూడా ఎన్నో రకాలుగా ప్రయత్నించాడు తప్ప ఆ అశ్వమేధ యాగానికై వెళ్ళిన గుర్రాన్ని వెనక్కి తీసుకురాలేకపోయాడు. దాని తర్వాత దిలీపుడొచ్చాడు. దిలీపుడొచ్చి తన పితృరుణం తీర్చుకోవాలి, అశ్వమేధ యాగం పూర్తి చేయాలి. అలాంటిది దిలీపుడు కూడా తన జీవితకాలం ప్రయత్నించి అలిసిపోయాడు. కానీ అతను కూడా ఎప్పుడూ కూడా పూర్తి చేయలేకపోయాడు. ఆ దిలీపుడికి ఒక రాజు పుట్టాడు. అతనే భగీరథుడు. మరి పితృరుణం అనేది ప్రతి వాళ్ళు తీర్చుకోవాలి. మనకున్న రుణాలన్నీ మనం తీర్చుకోవాలని గతంలో మాట్లాడాం. దేవరుణం, ఋషి రుణం, భూతరుణం, పితృరుణం ఇలాంటి రుణాలన్నీ తీర్చుకోకపోతే ఆ వ్యక్తి మోక్ష సాధనలో ముందుకు వెళ్ళలేడు. అలాంటి ఒక విచిత్రమైన ఘటన, విచిత్రమైన సన్నివేశం భగీరథుడి యొక్క జీవితంలో వచ్చింది. మరి నా తండ్రి గారైన దిలీపుడు చేయలేకపోయాడు, నా తాతగారైన అంశుమంతుడు చేయలేకపోయాడు, వారి తండ్రి గారైన అసమంజసుడు చేయలేకపోయాడు. ఎప్పుడో సగరుడు 4వ తరం ముందు ఉన్న వ్యక్తి చేస్తున్న ఈ అశ్వమేధ యాగం అనే ఒక మహోత్కృష్టమైన పనిని నేను ఎలా పూర్తి చేయగలను, అంటే ఇంతమంది చెయ్యలేని పనిని నేను ఎలా చెయ్యగలను అనే ఒక ఆలోచన లేకుండా కృషి చేసి చూద్దాం, మన చేతిలో ఉన్నది మనం చేసి చూద్దాం, మనం పితృరుణం తీర్చుకోనది మనకి ఊర్ధ్వలోకాలు దక్కవు, అసలు మోక్ష సాధనలో ముందుకు కూడా మనం వెళ్ళలేమని
ఆయన కొన్ని వందల సంవత్సరాలు తపస్సు చెయ్యటం వల్ల ఎక్కడో ఆకాశగంగగా ప్రవహిస్తున్న ఆ గంగ స్వర్గలోకంలో ఉన్న మందాకినిగా వచ్చి మందాకిని నుంచి మళ్ళీ భూలోకంలో అలక్నంద గంగగా ప్రవహించి దాని తర్వాత సాగరములన్నీ నింపి సాగరముల లోపల ఉన్న ఒక రంధ్రము ద్వారా కింద లోకములకు వెళ్ళి కపిలముని ఆశ్రమంలో రాళ్ళు రప్పలు మసిగా మారిపోయిన బూడిదలాగా మారిపోయిన 60,000 మంది తన యొక్క ముత్తాతలను ఆయన ఒక శరీరం దొరికేటట్టుగా ఊర్ధ్వలోకములకు వెళ్ళేటట్టుగా చేయగలిగాడు. అలాంటి భగీరథుడు పుట్టిన వంశం రామచంద్ర నీది. ఎందుకంటే దేవతలు మాత్రమే ప్రార్థించి మరి ఆ మందాకిని మా స్వర్గలోకంలో ప్రవహిస్తే మేము ఆ మందాకినిలో మునిగి మేము పునీతులమవుతాము అని కేవలం దేవతలకు మాత్రమే యాక్సెస్లో ఉండే ఈ ఆకాశగంగను ఆయన రప్పించి భూలోకవాసంలో ఉన్న ఋషి మునులు యోగులు రామచంద్ర నువ్వు చూసావు కదా, విశేషంగా ఎంతమంది సాధన చేసుకుంటున్నారో ఈ గంగా నది ఒడ్డున నువ్వు ఇవన్నీ చూచిన వాడివే. కాబట్టి ఇంతమంది యోగక్షేమముల కొరకు అంటే కేవలం భగీరథుడు స్వార్థంగా నా పూర్వీకులకు మాత్రమే నేను గంగని తీసుకొస్తానని అనుకోలేదు. అలాంటి ఒక గంగ భూమి మీదకు రావటం వల్ల నా పూర్వీకులు బాగుపడతారు. అదే కాకుండా భూలోకంలో ఉన్న మనుషులందరూ వారు తెలియక తెలిసి చేసిన పాపములను ఈ గంగనందు కడుక్కొని పునీతులయ్యి వాళ్ళు సాధనలో ముందుకు వెళతారు. అదే కాక కింద లోకాల్లో ఉన్న వాళ్లకు మళ్ళీ ఏమైనా పాపాలయ్యి ఉన్నప్పుడు వాళ్లకు సాధన చేసుకోవడానికి వాళ్ళు కూడా వచ్చి భోగవతి అనే పేరుతో ప్రవహిస్తున్న గంగలో మునుగుతారు. అలాంటిది నీ కుటుంబంలో పుట్టిన ఒక రాజు, అతను గొప్ప రాజర్షిగా మారి పితృరుణం తీర్చుకున్నదే కాక సమస్త లోకములో ఉన్న మనుషుల రుణం తీర్చుకున్నాడు. మళ్ళీ ఆ గంగ గురించి చెప్తున్నప్పుడు రామాయణంలో అక్కడ కొంగలున్నాయి, హంసలున్నాయి, ఎన్నో రకాల మృగములు గంగ యొక్క నీళ్లు దాగి బ్రతుకుతున్నాయి. అంటే అతను భూతరుణాన్ని తీర్చుకున్నాడు, ఋషి రుణాన్ని తీర్చుకున్నాడు, దేవరుణాన్ని తీర్చుకున్నాడు. అందరి రుణం తీర్చుకున్నవాడయ్యా ఒక గంగ మనకి వాళ్ళ కనబడుతుంది. ఆ గంగ ఒడ్డునకెళ్ళి ఆ సేతు హిమాచలంలో ఉన్న ప్రతివాడు సనాతన ధర్మీయుడు మునుగుతున్నాడు, ఆ గంగనందు స్నానం చేసి పునీతుడవుతున్నాడంటే అలాంటి ఒక మహోత్కృష్టమైన పని నీ ముందు తరాలలో వచ్చిన భగీరథుడనే ఒక పెద్ద రాజు చేసిన ప్రయోజనమే. కాబట్టి రామచంద్ర, స్వర్గంలో ఉన్న గంగను భూమి మీదకు తీసుకువద్దామని కలలో కూడా ఊహించలేని ఒక మహోత్కృష్టమైన పనిని నీ పూర్వీకులు చేశారు. అలాంటి పూర్వీకుల రక్తం నీ యందు ప్రవహిస్తుంది రామచంద్ర. మరి నువ్వెందుకు చేయలేవు? కాబట్టి సుబ్రహ్మణ్యుడు ఆ శివుడు యొక్క స్ఖలనం ద్వారా పుట్టాడు కాబట్టి ఆయన దేవతలకు నిలబడి యుద్ధం చేసి పెట్టాడు. అంటే నువ్వు కూడా ఎవరూ చెయ్యలేని గంగని భూమి మీదకు తీసుకురావటం, ఆ కింద లోకాలకు తీసుకువెళ్ళటం లాంటి మహోత్కృష్టమైన పని చేసిన భగీరథుడు వంశంలో పుట్టావు. కాబట్టి జెనెటికల్లీ యు ఆర్ పర్ఫెక్ట్. కాబట్టి నువ్వు సాధన చేస్తే ఖచ్చితంగా నువ్వు కూడా దేవతల వైపు నిలబడి నువ్వు గొప్ప యుద్ధం చెయ్యగలవనే కాన్ఫిడెన్సు గంగా అవతరణ అనే ఒక పెద్ద ఘట్టంలో విశ్వామిత్రుడు రామచంద్రమూర్తికి బోధించాడు. షణ్ముఖుడి యొక్క వైభవం, అవతార ప్రయోజనం, దాని తర్వాత గంగా అవతరణం, రాముడు యొక్క పూర్వీకుల వైభవం, అందులోనూ ఆ భగీరథుడి యొక్క కృపాకటాక్షమే మనకు గంగ. అలాంటిది గంగ ఈ భూలోకాన ప్రవహిస్తూ దాని ఒడ్డులో మనం ఇద్దరం నిద్రిస్తున్నామంటే రామచంద్ర, అది ఖచ్చితంగా మీ పూర్వీకుల దయే, ఆ మీ పూర్వీకుల కృపాకటాక్షమే. అలాంటి గొప్ప కులంలో పుట్టిన వాడివి నువ్వు. అలాంటి ఒక గొప్ప కులంలో పుట్టి ఆ కులానికి నువ్వు కూడా చాలా గొప్ప పేరు తీసుకురావాలి నాయనా అని చెప్పి ఆ తాతగారు మధ్యలో పడుకుంటే ఇరువైపులు రామచంద్రమూర్తి, లక్ష్మణస్వామి ఇద్దరు కూడా ఓహో ఇలాంటి గొప్ప వంశంలో వచ్చామా, ఆ దిలీపుడు ఇలాంటి వ్యక్తే, ఆ సగరుడు అలాంటి వ్యక్తే, అసమంజసుడు అంత గొప్పటివాడా, భగీరథుడు లాంటి అనన్య సామాన్యమైన పనులు చేసిన వాళ్ళ కులంలో మనం పుట్టామా
అని మంచి ఎనర్జీ తెచ్చుకొని రామచంద్రమూర్తి, లక్ష్మణస్వామి ఇద్దరు చిన్నపిల్లల వలె అక్కడ పడుకున్నారు. వాళ్ళు పడుకున్న తర్వాత అక్కడ విశ్వామిత్రుడు ఆ చంద్రకిరణములు ఆ ఇద్దరు పిల్లల మీద పడుతుంటే రామచంద్రమూర్తి ముఖము చూచి ఎంతగానో ఆనందపడ్డాడు. ఎందుకంటే ఒక శిల్పి చేతికి ఒక రాయి దొరికితే ఆ శిల్పి రాయిని ఒక మంచి శిలగా తీర్చిదిద్దగలడు. అలాంటిది అవతార ప్రయోజనమేమిటో రామచంద్రమూర్తికే చెప్పగలిగే ఒక అదృష్టం. ఆ అవతార ప్రయోజనార్థం వచ్చిన ఆ నారాయణుడికే అస్త్రశస్త్రాలు బోధించే ఒక గొప్ప గురుస్థానాన్ని ఆ విశ్వామిత్రుడు సంతరించుకున్న వైనం ఆయనని ఎంతగానో ఆనందపడేలా చేసింది. ఇంకా ఇంతకంటే మహద్భాగ్యం ఒక జీవుడికి ఏం దొరుకుతుంది? అందుకనే ఆయన తన శిష్యుడిగా భావించి పగటిపూట రామచంద్రమూర్తికి ఎంత జ్ఞానం ఇచ్చినా వాళ్ళు నిద్రలో జారుకున్న తర్వాత ఆయన ముఖబింబాన్ని చూసి అంత ఆనందపడిపోయేవాడంట విశ్వామిత్రుడు. అలాగే మళ్ళీ పొద్దున్నే అందరికంటే ముందు బ్రహ్మర్షి కదా, లేచి ఆయన గంగానది లోపలికి వెళ్ళి ఆయన ఉదయిస్తున్న సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చి ఆయన సంధ్యావందనాది క్రతువులు నిత్య నైమితిక కర్మలన్నీ చేసి తదనంతరం అక్కడ పడుకుంటున్న బాలుల దగ్గరికి వచ్చి మళ్ళీ కౌసల్య సుప్రజారామ పూర్వా సంధ్య ప్రవర్తతే ఉత్తిష్ట నరశాద్ధూల కర్తవ్యం దైవమాన్నికం. ఇదేమిటండి ఇది? గురువుగారు ముందు శిష్యులు లెగాలి కానీ శిష్యుల ముందే గురువుగారు లేచి వెళ్ళి ఆయన సంధ్యావందనాది క్రతువులు చేయటం ఏమిటంటే, ఇది వాళ్ళు ఇంకా ఎదుగుతున్న పిల్లలు. వారు పూర్తిగా కూడా క్షత్రియ ధర్మాన్ని చేతిలో తీసుకున్నవారు కాదు. ఇంకా పెళ్ళి అవ్వాలి. ఆ మనిషి నెక్స్ట్ స్టేజ్‌లోకి వెళ్ళాలి. ఆ మెచ్యూర్డ్ అవస్థలో కంటే కళ్యాణం జరగాలి. అందుకనే అప్పుడు వరకు కూడా ఒక తాతో ఒక తండ్రో చిటికెన వేలు పట్టుకొని నడిపిస్తున్నట్టుగా విశ్వామిత్రుడు రామచంద్రమూర్తిని, లక్ష్మణస్వామిని నడిపిస్తూ ఒక శిల్పి రాయిని శిలగా తీర్చిదిద్దుతున్నట్టు తీర్చిదిద్దుతున్నాడు. ఇక అయిపోయింది. రామచంద్రమూర్తి, లక్ష్మణస్వామి కూడా వాళ్ళ కాలకృత్యాలు, నిత్య నైమితిక కర్మలన్నీ చేశారు. వారందరూ కూడా ఒక పడవ ఎక్కి గంగకి అటు ఒడ్డున వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. ఇక గంగ మధ్య భాగం దాటిన తర్వాత అటువైపు ప్రదేశం చాలా క్లియర్‌గా నేత్రములకు కనపడటం మొదలుపెట్టింది రామచంద్రమూర్తికి, లక్ష్మణస్వామికి. అసలు ఆ ప్రదేశం వర్ణనాతీతంగా ఉంది. భూతల స్వర్గంగా ఉంది. అద్భుతమైన ఉద్యానవనాలతో, అక్కడ విశేషమైన సరస్సులతో, పెద్ద ఇంద్రభవనంతో ఒక పెద్ద సివిలైజేషన్ కనపడిందక్కడ. అది చూడగానే రామచంద్రమూర్తి, "ఏ నగరం స్వామి ఇది? ఇంత వైభవోపేతంగా ఉంది" అని అడిగాడు. "చెప్పాను కదా నాయనా, నీ పూర్వీకులు మామూలు వాళ్ళు కాదు నాయనా. ఇతను కూడా నీ పూర్వీకుడే, నీకు బంధువే. ఇది విశాల రాజ్యం. ఈ విశాల రాజ్యం చరిత్ర చెప్తాను విను. ఎందుకంటే నువ్వు బయట ఉన్న పెద్ద పెద్ద రాజాంతఃపురాలు, అక్కడున్న ఋషులు, అక్కడున్న విశేషమైన వృక్షాలు, అక్కడున్న సరస్సులు, ఉద్యానవనాలే చూసావు. కానీ అసలు విశాల రాజ్యం ఒకటి నీ వంశం వాళ్ళే వెళ్తున్నారు నాయన దీన్ని. రెండవ సంగతి, అసలు ఈ ప్రదేశంలో కృతయుగంలో ఏం జరిగిందో నీకు చెప్తానని ఆ రామచంద్రమూర్తికి ఆ విశాల నగరం గురించి చెప్పటం మొదలుపెట్టాడు. నువ్వెక్కడైతే పాదం మోపావో రామచంద్ర, ఈ ప్రదేశంలో కృతయుగంలో దితి విశేషమైన తపస్సు చేసింది. ఎందుకయ్యా దితి ఇక్కడికొచ్చి తపస్సు చేసింది అంటే, ఎప్పుడైతే క్షీరసాగర మదనం జరిగిందో అక్కడ దేవతల చేతిలో దైత్యులందరూ ఓడిపోయారో, ఆ ఓడిపోయిన తదనంతరం దితి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఘోర తపస్సు చేసింది కశ్యపుడి యొక్క ఆదేశానుసారం. ఎందుకంటే కశ్యపుడిని వెళ్ళి అడిగింది, నాయనా మీకు 2 భార్యలు, కశ్యపుడికి ఎందరో భార్యలు, కానీ దితి అతిథి, ఆ అతిథికి పుట్టిన వాళ్ళందరూ సురులయ్యారు, నాకు పుట్టిన వాళ్ళందరూ అసురులుగా పిలువబడుతున్నారు. ఎప్పుడు చూసినా ఆ అతిథి పిల్లల చేతిలో నా పిల్లలు ఓడిపోతూనే ఉన్నారు. నా పిల్లలా చేయవలసిన కాయకష్టం చేస్తూనే ఉన్నారు, అయినా సరే ఓడిపోతున్నారు. కాబట్టి ఇంద్రుడిని చంపేటటువంటి పుత్రుడు నాకు కావాలి అని దితి కశ్యపుడిని అడిగితే
అలాంటి ఒక గొప్ప వరం నీకు కావాలి అంటే దానికి నువ్వు పాత్రురాలివి కావాలి. అవ్వాలి అంటే నువ్వు 1000 సంవత్సరములు తపస్సు చెయ్యాలి. 1000 సంవత్సరములు తపస్సు చేస్తే అప్పుడు నీకలాంటి ఒక కొడుకు పుడతాడని చెప్పి కశ్యపుడు చెప్పిన మాటను విన్న దితి ఈ ప్రదేశానికి వచ్చి ఇక్కడే ఉంటూ ఈ గంగా నది తీరంలో బ్రతుకుతూ ఆ గంగలో ప్రతిరోజు స్నానం చేస్తూ తన తపోసాధన చేస్తూ ఉంది. అలాంటి దితి తపస్సు చేసిన ప్రదేశం కాబట్టే దీనికి అంత వైభవం వచ్చింది అనే విషయాన్ని విశ్వామిత్రుడు రామచంద్రమూర్తికి చెప్తూ, ఆ రామచంద్రమూర్తికి నాయనా అసలు దేవతల చేతిలో అసురులు ఎందుకు ఓడిపోయారు అని చెప్పి క్షీరసాగర మదనం యొక్క కథ చెప్పటం మొదలుపెట్టాడు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు రామచంద్రమూర్తి కంటే, దేవతలకు ఎప్పుడెప్పుడు కష్టం వచ్చినా ఎలా నిలబడతాడు శ్రీమన్నారాయణుడనే సంగతి శ్రీమన్నారాయణుడికే నరుడుగా వచ్చాడు కాబట్టి చెప్తున్నాడు ఇప్పుడు ఇవన్నీ. గురువుగారి ధర్మం మాకు తెలిసిన కథ అని రాముడు వినకుండా లేడు. అందుకనే ఎప్పుడు మనకు తెలిసిన మళ్ళీ మళ్ళీ శ్రీరామాయణం, మళ్ళీ మళ్ళీ మహాభారతం, మళ్ళీ భాగవతం వినటం వల్ల మనకు తెలియని ఎన్నో రకాల అజ్ఞానాలు తొలగి ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిళితమేన తస్మై శ్రీగురవే నమః. అలాంటి గురువుల దగ్గర నుంచి మనకు ఏది ప్రయోజనమో అది ఖచ్చితంగా దొరుకుతుంది అనే ఒక సంగతి గుర్తుంచుకోవటం కోసం రామచంద్రమూర్తికి మళ్ళీ క్షీరసాగర మదనం కథ చెప్పటం మొదలుపెట్టాడు. నాయన కృతయుగంలో ఒకానొక కల్పంలో ఒకానొక కృతయుగంలో జరుగుతున్న కథ ఇది. దేవతలందరూ కూడా చాలా వీక్ అయిపోయారు. తర్వాత దానవులు కూడా ఎలాగో వీక్గానే ఉన్నారు. కాబట్టి అన్నదమ్ములుగా ఉన్న వారిద్దరూ వచ్చారు. దేవతలకు కూడా ఏమనిపించిందంటే మాకు కూడా అమృతం కావాలి. అమృతం ఎక్కడ ఉంది అంటే బ్రహ్మగారు చెప్పారు, క్షీరసాగర మదనం వల్లనే మీకు అమృతం అనేది వస్తుంది అని. కాబట్టి మేము ఓన్లీ దేవతలం మాత్రమే క్షీరసాగర మదనం చేస్తే ఖచ్చితంగా అమృతం వస్తుంది, కానీ చేసే అంత యోగ్యత మాకిప్పుడు లేదు. ఎందుకు లేదయ్యా దేవతలకి అంటే దూర్వాసో మహర్షి యొక్క శాపం వల్ల దేవతలకు తేజస్సు తగ్గిపోయింది, దేవతలకు విశేషంగా బలం తగ్గిపోయింది. కాబట్టి ఇప్పుడు వెళ్ళి దానవులను అడిగారు, నాయనలారా మీరు కూడా కలిసి ఇక్కడ మనం క్షీరసాగర మదనం చేద్దాం, వచ్చిన ఫలాన్ని ఇద్దరం కలిసి పంచుకుందాం అన్నారు. ప్రతిపాదన ఏదో బాగానే ఉంది, దేవతలకా అమృతం అవసరం, మనమా ఈ దేవతలను ఓడించలేం. కాబట్టి అమృతం తాగిన మనం కూడా దేవతలలాగా మరణం లేని వాళ్ళం అయితే, అంటే మరణం లేకపోవటం అంటే దీర్ఘకాలంగా ఆయువు ఉండటం, ఆ బ్రహ్మ తేజస్సు శరీరాల్లో ఉండటం, అంటే మంచి రిజువనేషన్ అనమాట. మంచి హెల్దీ బాడీ, హెల్దీ మైండు ప్లస్ దీర్ఘకాలం ఆయు, అలాంటి ఒక వరమే ఈ అమృతం తాగటం వల్ల వస్తుంది. కాబట్టి ఈ అమృతాన్ని మనం తాగి, అంటే ఒక పని చేసే ముందు పనిలో ఒక మోరల్స్, ఎథిక్స్ అండ్ వాల్యూస్ అనేవి ఉండాలి, ఒక విలువలు ఉండాలి. ఆ విలువలు లేని అసురులు మనసులో ఎలాంటి పూనికతో వచ్చారు అంటే దేవతలకు మన అవసరం ఉంది కాబట్టి మనల్ని పిలిచారు, మనము వెళదాం, వచ్చిన తర్వాత చెరుసగం పంచుకుందామని వారు ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదన కూడా బాగానే ఉంది, ముందైతే పని చేద్దాం, వచ్చిన ప్రతిఫలాన్ని ఎలా పంచుకోవాలో తర్వాత ఆలోచిద్దామని కుసంస్కారులై, అంటే మనసులో ఒకటి పెట్టుకొని బయటికి అంగీకరించి అందరూ కలిసి సముద్రమతనం అనే ఒక పెద్ద ప్రక్రియని స్టార్ట్ చేశారు. మందర పర్వతాన్ని తీసుకొని వచ్చారు. గరుత్మంతుడు ఆ మందర పర్వతాన్ని మోసుకుంటూ వచ్చి అక్కడ పెట్టడం జరిగింది. ఆ మందర పర్వతానికి వాసుకిని కట్టారు. వాసుకిని రాపాడిస్తూ మందర పర్వతంతో ఈ సముద్ర మతనం అనేది చెయ్యటం ప్రారంభించగానే ఆ సముద్ర మతనం చెయ్యలేక ఆ ఫ్రిక్షన్కి ఇరువైపుల వాళ్ళు కింద పడిపోయి ఆ వాసుకు చుట్టుకున్న ఆ మందర పర్వతం కూడా జారి క్షీరసాగరంలోనే పడిపోయింది. పడిపోగానే మళ్ళీ ఆ శ్రీమన్నారాయణుడి పూజించటం వల్ల అక్కడ శ్రీమన్నారాయణుడు కూర్మావతారంగా మారి తన యొక్క కూర్మము యొక్క ఆ వీపు భాగాన ఆ మందర పర్వతాన్ని నిలపమని ఆదేశిస్తే ఆ కూర్మావతారం సముద్ర గర్భంలో కింద ఉండగా
దాని మీద మళ్ళీ మందర పర్వతాన్ని పెట్టి, ఆ వాసుకిని పెట్టి వాళ్ళు రాపాడించటం మొదలుపెట్టారంటే చిలకటం మొదలుపెట్టారు. చిలుకుతున్నా ఇంకా వారికి ఆ శక్తి సరిపోవట్లేదు. ఆ వాసుకి గూడా విశేషమైన బుసలు కక్కుతూ, ఆ వాసుకి నోట్లోంచి చాలా విషం బయటికి వస్తూ, అసల దేవతలకు గాని, దానవులకు గాని శక్తి సరిపోక చాలా బాధపడుతున్న క్షణాలవి. ఒక్కసారిగా ఒక విచిత్రం జరిగింది. వాళ్ళందరూ గూడా మనసుల్లో అనుకున్నారు, మేము ఖచ్చితంగా ఈ మందర పర్వతంతో దీనిని ఖచ్చితంగా మేము చిలకలేకపోతున్నాం అని దేవతలు, దానవులు ఇద్దరనుకున్నారంట. దేవతలు మాత్రం, నాయనా మాకు గొప్ప కష్టమే వచ్చి పడింది నాయనా. మాకు శరీరంలో తేజస్సు, శరీరంలో వీర్యం మొత్తం పోయి, నిర్వీర్యంగా తేజస్సు లేని వాళ్ళలాగా అయిపోయాము. ఇక మా కండబలం సరిపోవట్లేదు, మా బుద్ధిబలం సరిపోవట్లేదు. మేము అలిసాము, మేము సొలిసామని చెప్పి దేవతలు అంతర్ముఖంగా చాలా దిగులుతో ప్రార్థన చెయ్యటం వల్ల మళ్ళీ ఎక్కడ లేని శక్తి ఒక్కసారిగా వాళ్ళ శరీరములలో వచ్చి, అందులోనూ ఆ మేరు పర్వతాన్ని ఒకసారేమో దేవతల వైపు శక్తి ఉండి గట్టిగా ఊపుతున్నారు. ఒకసారేమో దైత్యుల దగ్గర కొంచెం శక్తి ఉండి వాళ్ళు దాన్ని లాగే ప్రయత్నం చేస్తున్నారు. దానితో కింద ఉన్నది తాబేలు యొక్క వెన్నుముక మీద. కానీ మేరు బ్యాలెన్స్ తప్పి కాసేపు వీళ్ళ వైపుకి, కాసేపు వాళ్ళ వైపుకి తగిలి, అంటే చిలకాలంటే అది కరెక్ట్‌గా మధ్యలో ఉండి కరెక్ట్‌గా నిలవాలి. కాబట్టి అలా నిలిచే పరిస్థితుల్లో కూడా లేకుండా, ఇక ఈ పని మనం చెయ్యలేము అనే పరిస్థితుల్లోకి ఎప్పుడైతే దేవతలు జారి, ఇక వారి మనసునందు వారిని నిత్యం కాపాడే శ్రీహరిని వారు ప్రార్థించారో, అప్పుడు వారికి శక్తి వచ్చి మళ్ళీ ఆ పర్వతం కూడా కదలకుండా సమభాగంలో నిలబడి, అటువైపు ఇటువైపు వాళ్ళల్లో పునఃశక్తి వచ్చి విపరీతంగా ఆ వాసుకిని రాపాడించటం, చిలకటం అనేది మొదలైంది. ఇక ఇతకు ముందులాగా అంత విశేషంగా ఫాస్ట్‌గా చిలుకుతుంటే, తన శరీరమునందు గాయాలైన వాసుకి కూడా బుసలు కక్కటం తగ్గిందంట. ఏమిటి ఇలా జరిగింది అని సప్తమహర్షులు, వాలకిల్య ఋషులు, బ్రహ్మదేవుడు ఈ వృత్తాంతాన్ని చూస్తుంటే, అక్కడ బ్రహ్మజ్ఞానం తెలిసిన ఈ సప్తమహర్షులు, వాలకిల్య ఋషులు బ్రహ్మజ్ఞానం తెలిసి ఆ మహాజన, తపోజన, సత్యలోకాలలో నివసించే యోగి పుంగవులకు ఒక విశేషమైన దృశ్యం కనపడింది. ఏమిటంటే, ఒక పక్కన చాలా ఎనర్జీతో దేవతలు చిలుకుతున్నారు. ఇంకొక వైపు ఆ తలభాగాన పట్టుకున్న దానవులు, రాక్షసులు చిలుకుతున్నారు. ఇంత ఫ్రిక్షన్‌తో చిలుకుతున్న వాసుకి మొఖం వడలిపోలేదు. అసల వాసుకి నోట్లోంచి విశేషమైన విషం గూడా బయటికి రావట్లేదు. ఎందుకిలాగా అని వాళ్ళ యొక్క మనోనేత్రములతో చూస్తే వారికి అర్థమైందేమిటంటే, కిందేమో కూర్మావతారంలో శ్రీమన్నారాయణుడు, పైన ఆ మందర పర్వతం ఊగకుండా ఉండటానికి ఆ మందర పర్వతం పైన అజిత అని పేరు గల్ల చతుర్భుజాకారంలో ఉన్న నారాయణుడు, ఆయనకు 100 తలలుండి ఆ మందర పర్వతం పైన కూర్చున్నాడట ఆయన. అంటే కిందేమో తాబేలు కూర్మం, పైనేమో అజిత అని పేరు గల్ల ఒక నారాయణ స్వరూపం. ఇక అంతర్ముఖంగా ఎలా వీళ్ళల్లో ఇంత ఎనర్జీ వచ్చింది అంటే, ప్రాణశక్తిగా మారి దేవతల శరీరాలలోకి, తర్వాత ఆ అసురుల శరీరాల్లోకి ఆయన శక్తే ప్రవేశించింది. అంటే ఆ నారాయణుడి శక్తే వాళ్ళ ప్రాణశక్తిని డామినేట్ చేసే అంత ప్రాణశక్తిగా ప్రవేశించి వాళ్లకు ఎనర్జీ ఇస్తున్నాడు. అదే కాకుండా ఈ పాము యొక్క శరీరం చితకకుండా, ఈ పాము అయిన వాసుకి ఆ అలసట రానివ్వకుండా ఆయన ఒక ప్రత్యేకమైన మాయ అనే ఒక స్వరూపంగా మారి ఆయన ఈ పాములో కనబడుతున్నాడు. అసలు వీళ్ళందరూ కూడా నిర్ఘాంతపోయారు, యోగి పుంగవులంతా. అంటే పని చేస్తున్నదెవరు? ఈ సముద్రమథనం అనే పని బహిర్గతంగా దేవదానవులు చిలుకుతున్నారన్నట్టు మన మాంసపు నేత్రములకు కనపడ్డా,
అసల కింద కూర్మావతారం మీద బ్యాలెన్స్ నిలబెట్టుకొని దాన్ని దృఢంగా ఉంచడానికి పైన 100 తలల అజితుడుగా ఉండి పైన కూర్చొని ప్రాణవాయువు కింద ప్రాణశక్తి కింద వాళ్ళ శరీరాల్లో దూరి మళ్ళీ విశేషమైన విష్ణుమాయగా పాము యొక్క శరీరంలో కూడా ఉండి అంటే పని మొత్తం నారాయణుడే చేస్తున్నాడు. కేవలం నారాయణుడి చేతిలో పనిముట్లులాగా దేవదానవులు సముద్రాన్ని చిలుకుతున్నారు అనే ఒక విషయం బ్రహ్మజ్ఞానం ఉన్న ప్రతివాడికి అర్థమైపోయింది రామచంద్ర అని. ఏ రామచంద్రుడైతే నారాయణుడుగా 4 రూపాలు దాల్చి ఇదంతా చేస్తున్నాడో ఆ రామచంద్రమూర్తికి చెప్తున్నాడు. అప్పుడు ఒక విశేషం జరిగింది. మొదట విశేషమైన ఆలాహలం వచ్చింది. అంటే భయంకరమైన పాయిజన్, కాలకూట విషానికి కొన్ని లక్షల రెట్లు ఎక్కువ విషం ఉన్న ఒక పాయిజన్ వచ్చింది. ఇలాంటి ఒక హాలాహలం వచ్చి మొత్తం యావత్ ప్రపంచాన్ని చుట్టేస్తుంది అనే ఒక తరుణంలో ఉన్న దేవతలందరూ కలిసి సదాశివుడిని ప్రార్థిస్తే అక్కడికొచ్చిన శంభుడు, అక్కడికొచ్చిన రుద్రుడు, సదాశివుడు ఆయన ఆ హాలాహలాన్ని తీసుకొని తను తాగి తను తాగటం వల్ల తన కంఠం మొత్తం కూడా నీలంలాగా మారిపోయింది. ఒక బ్లూ కలర్‌లోకి మారిపోయింది. అంటే ఇక్కడ మళ్ళీ మీరు అర్థం చేసుకోవాల్సింది అసలు తాత్వికంగా హాలాహలం ఎందుకొచ్చింది? ఈ హాలాహలాన్ని ఏమంటారంటే మనం యోగ సంప్రదాయంలో, భక్తి సంప్రదాయంలో ఏదైనా తాత్వికంగా చూస్తే మీరు మెడిటేషన్‌కి గానీ, మీరొక జపానికి గానీ, ఒక ధ్యానానికి గానీ కూర్చున్నప్పుడు మనసు స్థిరంగా ఉండే ముందు ఆ మనసు విపరీతంగా పరిగెడుతూ ఎక్కడ లేని విచిత్రమైన క్రూరమైన ఆలోచనలన్నీ అప్పుడే వస్తాయట. అలాంటి ఆలోచనలు మన యొక్క తమస్సుతో మనకు వచ్చే అలాంటి ఆలోచనలే ఈ ఆలాహలం. అంటే ముందు అలజడి అనేది ఒకటి క్రియేట్ అవుతుంది. ఎలా అంటే సునామీ వచ్చే ముందు మొత్తం ప్రపంచంలో సాగరాలన్నీ ముందు కొన్ని క్షణాలు చాలా ప్రశాంతంగా ఉంటాయంట. అలాగా మనం ఈ సముద్ర మథనాన్ని మన యొక్క సాధనగా భావించాలి. ఎందుకంటే నిత్యం మన మనస్సుని మనం మదిస్తూనే ఉండాలి. సద్మార్గంలో మనం నడవాలనే ఒక మదింపు. అది ఒక సాధన ప్రయోజనంగా ఈ ఆలాహలం బయటికి వచ్చింది. మరి ఆ హాలాహలాన్ని ఎవరండి హ్యాండిల్ చేయగలరు? నేను గతంలో చెప్పాను. మీరు ఎప్పుడైనా ఒక సాధన చెయ్యాలి అంటే శివుడు యొక్క అనుగ్రహం లేకుండా మీరు సాధన చెయ్యలేరు. ఎందుకంటే శివుడు మనకు మనోనియామక దేవుడు. మన మనస్సుకి అధిపతి శివుడు. కాబట్టి ఆ ధ్యానం, సాధన అని చేస్తున్నప్పుడు వచ్చిన ఆ హాలాహలాన్ని అంటే మీ మనసుల్లో వచ్చిన వికారములను, మీ మనసుల్లో వచ్చే ఆ క్రూరమైన ఆలోచనలు కేవలం శివుడు మాత్రమే వాటిని తీసుకోగలడు. కేవలం శివుడు మాత్రమే వాటిని నిగ్రహించగలడనే ఒక తాత్వికంగా వచ్చిన హాలాహలాన్ని మొత్తం శివుడు తీసుకోగా ఆయనేదో ఆ పాయిజన్ని ఆయన గరళంలో పెట్టుకోలేదు, ఆయన కంఠంలో పెట్టుకోలేదు. ఆ పాయిజన్ ఎంత భయంకరమైన పాయిజన్ అంటే ఆయన తాగుతున్నప్పుడు ఆ పాయిజన్‌కున్న పవర్‌కి ఆయన కంఠం మొత్తం కూడా బ్లూ కలర్‌లో మారిపోయిందంట. కానీ మధ్వాచార్యులు వారు విశేషంగా చెప్పేదేమిటంటే ఆ శివుడికి ఆ పాయిజన్ బాడీలోకి వెళ్ళిన తర్వాత దాన్ని అరిగించుకొని అంటే మెటబలైజ్ చేసుకొని ఆ పాయిజన్ని ధీటుగా నిలబడే అంత సాధన శివుడు చేశాడు. అందుకు ఆ హాలాహలాన్ని శివుడు స్వీకరించాడు. అంటే వీళ్ళిద్దరూ పిల్లలు బాగుపడాలంటే వచ్చిన హాలాహలాన్ని ఎవరైనా తీసుకోవాలి. అంటే ఒక కుటుంబం బాగుపడాలంటే మన తాత ముత్తాతలు త్యాగాలు చేస్తారు కాబట్టి చేసేటట్టుగా శివుడు ఇప్పుడు ఈ త్యాగం చేశాడు. చేసిన తర్వాత శివుడికి కూడా అసలు అది ఒక మత్తుగా ఉంటే ఆయన వెళ్ళి మళ్ళీ ధ్యానంలో కూర్చొని ఆ సాధన చేసి వచ్చిన హాలాహలాన్ని ఆయన జీర్ణించుకునే ప్రయత్నం చేస్తున్న తరుణంలో ఇంకా ఎన్నో విశేషమైనవన్నీ ఆ సాగరం నుంచి వచ్చాయి. మొదటి కక్షలో వచ్చినవేమిటంటే కామధేనువు,
ఉచ్చుశ్రవ, ఐరావతము అనే పేరు గల పశువులొచ్చాయి. కామధేనువు మీకు అందరికీ తెలిసిందే. దాన్ని తీసుకొని వెళ్ళి ఋషులకిచ్చారు, ఆ సప్తమహా ఋషులకి. దీనివల్ల మీకు విశేషమైన ప్రయోజనం కలుగుతుంది అని. ఉచ్చుశ్రావస్ అంటే అది ఒక గుర్రం. ఆ గుర్రానికి 7 తలలుంటాయి. అది విశేషమైన గుర్రం. ఆ గుర్రాన్ని ఇంద్రుడు తీసుకున్నాడు తర్వాత. నాకు ఇలాంటి గుర్రం కావాలి అని దానిని ఇంద్రుణ్ణి ఓడించి బలిచక్రవర్తి గారు తీసుకువెళ్ళిపోయారు. దాని తర్వాత ఐరావతం. ఐరావతం ఇంద్రుడికి ఉన్న వాహనం. ఒక తెల్లటి ఏనుగు. దానిని ఈ 3 వచ్చాయి. ఈ మూడిటిని కూడా ఎవరికి తోచిన వాళ్ళు ఆ మూడిటిని కూడా వారి తారతమ్యానుసారం వాటిని వారి దగ్గర పెట్టుకున్నారు. దీని తర్వాత ట్రెజరస్ వచ్చాయి. అంటే ఒకటి కౌస్తభమణి వచ్చింది. కౌస్తుభమణి రాగానే దేవతలందరూ కలిసి ఇలాంటి ఒక అద్భుతమైన మణి మీ దగ్గరే ఉండాలని నారాయణుడికి దేవతలందరూ సమర్పించారంటే వాళ్ళు ఒక తల్లిదండ్రులు ఫస్ట్ ఒక జీవితం మొత్తం మనకు జ్ఞానము, మన భారణ, మన పోషణ చేసిన పిల్లలు ఫస్ట్ జీతాన్ని తీసుకొని వచ్చి ఎలా అయితే వారి తల్లిదండ్రులకు వారిస్తారో అలా ఈ కౌస్తుభమణిని తీసుకొని నారాయణ మాకు అన్ని రకాలుగా నిలబడి మా యందు ఒక ప్రేమతో నువ్వెప్పుడూ నిలబడి మమ్మల్ని రక్షిస్తుంటావు కాబట్టి ఈ మణి మీరు పెట్టుకోవలసినది అని ఇంద్రుడే స్వయంగా కౌస్తుభాన్ని నారాయణుడికిచ్చాడు. దాని తర్వాత పారిజాతం. ఆ పుష్పములు ఎప్పుడూ వడలిపోవు. అలాంటి ఒక పారిజాత పుష్పములను తీసుకువెళ్ళి పారిజాత వృక్షమును తీసుకెళ్ళి స్వర్గలోకంలో పెట్టి వాటి పూలతో ఆ నారాయణుడిని అర్చిస్తూ ఉంటారు దేవతలందరూ. దాని తర్వాత శారంగ అని పేరు గల్ల ఒక ధనస్సు. దాన్ని కూడా తీసుకువెళ్ళి నారాయణుడికిచ్చారు. దాని తర్వాత విశేషమైన కొన్ని తేజస్సులొచ్చాయి. ఎవరయ్యా అందులోంచి వచ్చిందంటే సాక్షాత్తు మహాలక్ష్మి వచ్చింది అందులోంచి. అదే చెప్పాను, కృతజ్ఞతాపూర్వకంగా మహాలక్ష్మిని నారాయణుడికిచ్చి పెళ్లి చేసే ఒక మహోత్కృష్టమైన పిల్లలు తల్లిదండ్రులకు పెళ్లి చేసినట్టుగా ఆ మహాలక్ష్మిని నారాయణుడికిచ్చారు. వారుని వచ్చింది. వారుని అంటే ఏమిటంటే ఆవిడ ఒక రకంగా ఆ సురాపానమని ఏదైతే మనం అంటామో, దేవతలుకి ఎందుకు సురులు అని పేరంటే వాళ్ళకు సురాపానం తాగే అలవాటుంది కాబట్టి వాళ్ళు సురులు. అది డివైన్ నెక్టర్. అదేమీ ఆల్కహాల్ కాదు. అది ఒక అమృతాన్ని పోలిన ఒక విచిత్రమైన లేహ్యం లాంటిది లేదా తేనె లాంటిది. అలాంటిది వారుణి. వారుణి అనేది ఒక స్త్రీ రూపంగా ఆవిడ మొత్తం ఇలాంటి ఒక డివైన్ నెక్టర్, ఆ అద్భుతమైన దైవీతత్వములతో ఉన్న ఒక తేనె లాంటి ఒక వస్తువులకు అధినేత్రి వరుణి. ఆవిడని దేవతలందరూ కూడా స్వర్గలోకంలో ఆవిడికి విశేషమైన స్థానం ఇచ్చారు. ఎప్పుడు కూడా దాన్ని తాగి వాళ్ళు ఇంకా రెజ్యువనేట్ అవుతారంటే వాళ్ళకు ఒక ఎనర్జీ డ్రింక్ లాంటిది అది. దాని తర్వాత ఎందరో వేల అప్సరసలు అందులోంచి వచ్చినట్లుగా మనకు శాస్త్రం చెప్తుంది. ఆ అప్సరసలందరూ కూడా త్రిలోత్తమ, మేనక, రంభ ఇత్యాది అప్సరసలందరికీ కూడా స్వర్గలోకంలో ఒక స్థానాన్ని కల్పించారు. అదే కాకుండా ఇంకా విశేషమైనవి వచ్చాయి. ఏమొచ్చాయి అంటే చంద్రుడు వచ్చాడు సముద్ర మథనం నుంచి. దాని తర్వాత కల్పవృక్షం వచ్చింది సముద్ర మథనం నుంచి. ఇన్ని అద్భుతమైన విషయాలు వస్తున్నాయంటే వాళ్ళు ఒక వ్యక్తి సాధన చేస్తున్నప్పుడు ఆ సాధనలో ముందుకు వెళ్ళే కొద్దీ కొన్ని ప్రయోజనాలు కనబడిపోతూ ఉంటాయి. మనలో ఉన్న రజస్సు మొత్తం తగ్గి, మనలో ఉన్న తమస్సు మొత్తం తగ్గి, ఆ సత్వగుణ ప్రచోదనం అంతా జరుగుతూ ముందుకు వెళుతూ ఉంటే మనకు అర్థమవుతుంది, అవును సాధన మనం కరెక్ట్ డైరెక్షన్లో చేస్తున్నామని. అందుకు ఇలాంటి అద్భుతమైనవన్నీ వచ్చిన తదనంతరం ఒక నీలమేఘశ్యామావతారంలో ఒక విచిత్రమైన మహోత్కృష్టమైన మనిషి ఆ సముద్రంలోంచి బయటికి వచ్చాడు. చేతిలో చాలా గొప్ప అమృత కలశం ఉంది. ఆ వ్యక్తి ఎవరో కాదు, ధన్వంతరి. ఆయన కూడా ఒక నారాయణ అవతారమే. మీరు ఇక్కడ చూసినట్లయితే ఒక్క క్షీరసాగర మదనం అనే ఒక్క ఎపిసోడ్లో ఎన్ని రకాల నారాయణ అవతారాలు ఉన్నాయి. కూర్మ అవతారం, అజిత అవతారం, వారి శరీరముల్లో దిగిన ప్రాణ అనే అవతారం, కృష్ణ మాయ అనే ఒక స్వరూపంగా పాములో, అది కాకుండా ధనవంతరి అనే ఒక ఫైనల్ ప్రయోజనం అంటే చేసిన హార్డ్ వర్క్కి ఫలంగా
ధన్వంతరి బయటికి వచ్చాడు. ఫ్యూచర్‌లో ఆ ధన్వంతరి ఇచ్చిన సూత్రములతోనే ఈ అశ్వినీ దేవతలు వైద్యం చేస్తారు దేవతలకి. ధన్వంతరి అనే అతను సమస్త బ్రహ్మాండానికి, ఆయుర్వేదానికి ఆయనే మూలం. అలాంటి ఒక ధన్వంతరి ఈ అమృత పాత్రతో బయటికి రాగానే ఇక అటువైపున్న అసురులు, ఇటువైపున్న సురులు కలిసి ఇక వారు చేసిన పెద్ద పెద్ద హార్డ్ వర్క్‌కి ఇది ఒక పెద్ద సక్సెస్. ఇంకా ఏ వరల్డ్ కప్ మ్యాచో గెలిచినట్టు అటువైపు వాళ్ళు, ఇటువైపు వాళ్ళు కేరింతలు కొడుతూ ముందు దేవతలందరూ వచ్చిన ధన్వంతరికి సాష్టాంగ నమస్కారం చేసి వాళ్ళందరూ కూడా ఈ కూర్మావతారంగా, అజితావతారంగా మారిన ఆ శ్రీమన్నారాయణుడికి వాళ్ళ శరీరాల్లో ఉన్న తేజస్సుగా ఉన్న ఆ శ్రీమన్నారాయణుడికి కృతజ్ఞతాపూర్వకంగా వారి మనసునందు నమస్కరించి బహిర్గతంగా ధన్వంతరికి సాష్టాంగ నమస్కారం చేసి వారందరూ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్న ఒక సమయంలో ఏదైతే ఒక అగ్రిమెంట్ ప్రకారం వచ్చిన దానిని చెరుసగం పంచుకోవాలి అని కదా అగ్రిమెంట్. అలాంటిది అసురులు ఎందుకండి అసురులవుతారు అంటే ఎప్పుడు కూడా వాళ్ళకి షార్ట్ కట్ కావాలి. ఎప్పుడు కూడా వాళ్ళకి ఒక స్వార్థం. ఎప్పుడు కూడా వాళ్ళకి ఒక నీచమైన ఆలోచన. అలాంటిది సాక్షాత్ నారాయణుడైన ధన్వంతరి చేతిలోంచి కలశాన్ని దొంగతనం చేసిన అసురులు అది తీసుకొని పరిగెత్తి పారిపోతూ మళ్ళీ వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకుంటూ ఒరేయ్ నువ్వు కాదురా నేను పట్టుకోవాలిరా నేను నీకంటే పెద్దవాడినని చెప్పి వాళ్ళల్లో బలిష్టంగా ఉన్నవాడు ఏదో ఫుట్బాల్ మ్యాచ్లో ఫుట్బాల్ని ఒకటి చేతిలోంచి ఒకటి చేతిలోకి మారుతూ కొట్టుకుంటూ ముందుకు వెళుతున్నట్టుగా వీళ్ళు ఆ అమృత కలశాన్ని ఏమాత్రం మర్యాద లేకుండా ఒకటి దేవతల దగ్గర నుంచి తస్కరించింది కాక వాళ్ళల్లో వాళ్ళు గొడవలు పడుతున్నారు. దొంగలు ఇలా ఉంటుందన్నమాట. దొంగతనం చేసిన తర్వాత ఎవరికి ఎంత భాగం కావాలి దాంట్లో వాళ్ళకు ఒక పెద్ద దెబ్బలాట జరుగుద్ది. దాంట్లో మళ్ళీ కొట్టుకుంటారు వాళ్ళు. దొంగతనం చేసినవన్నీ పంచుకోవడానికి మళ్ళీ కొట్టుకున్నట్టు అందరూ కొట్టుకుంటుంటే దేవతలందరూ కలిసి ముక్కు మీద వేలేసుకున్నారు. ఏమిటంటే శునకాన్ని తీసుకొని వచ్చి సింహాసనం మీద కూర్చున్న శునకం బుద్ధిపోదు. అలాంటిది ఆ దూర్వాసో మహర్షి మాకిచ్చిన శాపానుసారం మాలో ఆ తేజస్సు లేక మాకంత కండబలం లేక సహాయం చేద్దుర్రా అని చెప్పి వాళ్ళని తీసుకొని వచ్చి ఏ యోగ్యత లేని పరమనీచులకు మేము నీకు కూడా అమృతంలో సగభాగం ఇస్తామన్నా ఎంత లేకీ ప్రవర్తన కాకపోతే వచ్చిన దాన్ని చెరుసగం మంచిగా పంచుకోవచ్చు కదా. జెంటిల్మెన్స్ అగ్రిమెంట్. నువ్వు పని చేయి నేను పని చేయి ఇద్దరం పనిచేస్తాం ఇద్దరం చెరుసగం పంచుకుందామంటే ఇంత మోసపూరితమైన మనస్తత్వాల్లో ఉన్నవాళ్ళు వీళ్ళకి అసలు అమృతం దొరక్కపోతేనే మంచుకుంటుందిరా నాయన. ఇలాంటి లేకి వెధవలు మళ్ళీ అమృతం దాగి వాళ్ళు చిరంజీవులుగా దీర్ఘకాలం బ్రతికి మళ్ళీ వాళ్ళకి రోగాలు రొస్టులు రాకుండా ఉంటే సృష్టి ధర్మాన్ని మాత్రం ఖచ్చితంగా వీళ్ళు ఎదుర్కొంటారని మనసుల్లో భావించారట వాళ్ళు. అది విన్నాడు అంతర్గతంగా వాళ్ళ మనసుల్లో పరమాత్మ రూపంలో ఉన్న శ్రీమన్నారాయణుడు బహిర్గతంగా ఆ అన్ని రకాలుగా ఉన్న ఆ నారాయణమూర్తి కింద కూర్మావతారంగా పైన అజితావతారంగా ప్లస్ ఇప్పుడు ఎలాగో సముద్రమతనం అయిపోయింది కాబట్టి వాళ్ళ శరీరంలో ఆ తేజస్సు లేదు. కానీ బయట ఉన్న ధన్వంతరికి చాలా కోపం వచ్చింది. అంటే ఒక ఇంటి పెద్ద తండ్రి గారు ఏదైనా ఒక స్వీట్ డబ్బా తీసుకొని వస్తే తండ్రి గారు పంచే వరకు వెయిట్ చేయాలి. అంతేగాని ముందు తండ్రిని దోచేసి చేతిలో స్వీట్ డబ్బా లాక్కొని మళ్ళీ నేను పెద్దవాడినిరా నాకు ఇది కావాలి నువ్వు చిన్నవాడివిరా నీకెందుకు ఇంత అని వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకుంటుంటే తండ్రి చూసి ఎంత బాధపడతాడో అంత బాధపడి మోసగాళ్లకు మోసగాడు శ్రీహరి. కాబట్టి ఇప్పుడు శ్రీహరికి అర్థమైంది మీకు నేను చెప్తాగా ఇప్పుడు మీకు చాలా తెలివితేటలు ఉన్నాయిరా మీకు అని చెప్పి అతను ఎక్కడైతే ఫుట్బాల్ లాగా వీడి చేతిలోంచి వాడి చేతిలోంచి వీడు ఆ అసురులు ఆ కలశాన్ని తీసుకొని గొడవ పడుతున్నారో వాళ్ళ మధ్యలో ఒక అద్భుతమైన స్త్రీ రూపం దాల్చి మోహిని రూపం దాల్చి ఆయన వాళ్ళ ముందు ప్రకటితం అయ్యాడు. ఆయన అసలు ఆ అమ్మాయిని చూచిన తర్వాత ఇంకా ఆల్రెడీ నీచ అధములు అందులో ఒక స్త్రీ అంత అద్భుతంగా పూర్తిగా మోహించేటట్టుగా ఇక భూమి మీద అతి సుందరమైన స్త్రీమూర్తి ఎవరంటే మోహినే. చూడగానే ఇక వాళ్ళకి ఒక్కసారిగా ఏదో ఒక మాయలోకి వెళ్ళిపోయినట్టుగా వెళ్ళిపోయారు. ఎందుకంటే అంత అందం వాళ్ళు చూడలేరు.
ఇక తాత్వికంగా మీరు అర్థం చేసుకోండి. ఒక నీచుడు, ఈ భూప్రపంచంలో ఉన్న ఒక నీచుడు, వాడి మనస్సు ఎలా ఉంటుందంటే, అసల ఎవరైనా బాగా అందంగా ఉన్న ఒక స్త్రీమూర్తి కనబడితే, నా యోగ్యతేమిటి? నా లెవెలేమిటి? నేను ఆ అమ్మాయిని ఇష్టపడచ్చా? నేను ఆ అమ్మాయిని కామిచ్చచ్చా? లేదా నేను ఆ అమ్మాయిని ఆశించచ్చా? ఇలాంటివి ఉండవు. కనబడ్డ సుందరమైన వస్తువుని, అంటే అది ఒక నగ అయితే నగ, సుందరమైన స్త్రీ, సుందరమైన భవనం వాడే దక్కించుకోవాలనే ఒక ప్రయత్నం చేసేవాడే అసురుడు. సురులంటే ఎవరంటే, మాకు ఆ పాత్రత ఉంటే, మా ప్రారాబ్ధంలో అది ఉంటే, ఖచ్చితంగా అది మన దగ్గరికి వస్తుంది అని సాత్వికంగా ఒక హార్డ్ వర్క్ చేసేవాళ్ళు సురులు. అది సురుల యొక్క నైజం. ఇది అసురుల యొక్క నైజం. ఇంత కష్టపడి అమృతాన్ని తీసుకొచ్చిన తర్వాత ఎవడన్నా ఏం చెయ్యాలి? ఫస్ట్ వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకుంటున్నా, అక్కడికి ఎంత అందమైన స్త్రీమూర్తి వచ్చినా ముందు ఆ స్త్రీమూర్తిని తోసేసి ఉన్న ఆ అమృత కలశంలోంచి అమృతాన్ని తాగేయాలి ముందు వాళ్ళు. అసలు ఎందుకు వాళ్ళు కొట్టుకుంటున్నారో ఓ నిమిషం మర్చిపోయారు. అందుకనే వాళ్ళు అసురులు. అసురుల మీద ఎవరికైనా జాలుందనుకోండి, ఈ పాడ్‌కాస్ట్‌లో ఈ ఈ ఒక్క సముద్రమథనం అనే ఎపిసోడ్‌లో వాళ్ళు ఎలాంటి వాళ్ళో మీకు అర్థమైపోతుంది. మళ్ళీ అలాంటి వాళ్ళ కోసం తపస్సు చేసే తల్లి దితి. అది నాకు చాలా హాస్యాస్పదం అనిపిస్తుంది. తల్లి గదా! పిచ్చిది. ఎంత కొడుకులు చండాలులైనా వాళ్ళ పక్షాన నిలబడి వాళ్ళని ఏదో రకంగా సంస్కరిద్దామని అనుకుంటది మాతృ హృదయం. అలాంటిది మర్చిపోయారు వాళ్ళు. అసలు మనం ఎందుకు కొట్టుకుంటున్నామో మర్చిపోతే, వాళ్ళని మాటల్లో పెట్టి, వాళ్ళ చేతుల్లోంచి మోహిని మళ్ళీ ఆ అమృత పాత్రని తీసుకొని, ఒక పని చేద్దాం మనం. అసలు ఎందుకు గొడవ? మనం ఈ దెబ్బలాటంతా దేనికి? ఇప్పుడు వాళ్ళు గూడా అక్కడి నుంచి చూస్తున్నారా దేవతలు గూడా. వాళ్ళు చూస్తూ ఊరుకోరు గదా! ఇప్పుడు మీలో మీరు పొట్లాడుతున్నారు. దాని తర్వాత వాళ్ళు దూకుతారు మళ్ళీ. అందరూ కలిసి పొట్లాడితే తాగేదెప్పుడు? అసలు మనం ఎందుకొచ్చాం ఇక్కడికి? అమృతం కోసం వచ్చాం. దొరకగానే ఏం చేయాలి? మంచిగా అది తాగేయాలి. తాగితే గదా ప్రయోజనం. ఇవన్నీ దేనికి? అందులోనూ నేను మీకు చెప్తున్నాను. నేను విశేషంగా మీకు నేను వడ్డిస్తానుగా. నేను వయ్యారంగా మీకు కావలసినట్టుగా నేనిస్తానుగా మీకు. మీరందరూ ఒక వరుసలో కూర్చోండి అని దేవతలకు గూడా చెప్పాడు. శ్రీ మహావిష్ణువు మోహిని రూపంగా. మీరు ఒక వరుసలో కూర్చోండి. ఒక పంక్తి భోజనం పెట్టినట్టుగా ఒక వరుసలో సురులను కూర్చోబెట్టి, ఒక వరుసలో అసురులను కూర్చోబెట్టి, ఫస్ట్ ఒక పని చేద్దాం. వాళ్ళతో మొదలుపెడదాం. వాళ్ళతో మొదలుపెట్టి వాళ్ళని పంపించేద్దాం. తర్వాత మనం ముచ్చట్లాడుకుంటూ, మనం ఒకళ్ళ కళ్ళల్లో ఒకళ్ళు చూసుకుంటూ, వయ్యారంగా మనం అందరం తాగుదాం గదా! అని అన్న మాటకి వాళ్ళు మెస్మరైజ్ అయిపోయి, అదే విష్ణుమాయ అంటే. ఇలాంటి మోసాలు చేసి పైకొద్దామనుకున్న వాడికి విష్ణువు మోసం చేస్తాడు. వాడి మోసం అర్థం కావటానికి కూడా మనకి కొంచెం టైం పడతది. ఆ దానవులందరూ అబ్బబ్బబ్బబ్బా! ఇలాంటి సౌందర్యవతి మనకు సమయం ఇచ్చి, మనతో మాట్లాడి, మనకు వడ్డించి, దాని తర్వాత మనతోనే ఉంటుందనే ఒక స్వార్థము, లేకి ఆలోచన, నికృష్టపు ఆలోచనలతో సరే అన్నారు. అందరూ లైన్‌లో కూర్చున్నారు. దేవతలు లైన్‌లో కూర్చున్నారు. ఈ మోహిని ఆ అసురులను చూచి, ఇక మీ సినిమా ఊహాగానానికి మీకు వదిలేశాను. వాళ్ళ వైపు కన్నుగొడుతూ, వాళ్ళని నిజంగా మోహింపబడేలాగా ప్రవర్తిస్తూ మోహిని సురులందరికీ పోసుకుంటూ వచ్చింది. తొందరగా తొందరగా పొయ్యి, తొందరగా వాళ్ళని పంపించేయమంటే ఒక్కొక్కడు తాగుతున్నాడు. అక్కడ నుంచి ఆవిడికి నమస్కారం చేసి వెళ్ళిపోతున్నాడు. ఎందుకంటే మోహినిగా వచ్చినది శ్రీమన్నారాయణుడే అని తేజస్సు చూసి గుర్తించిన వాళ్ళు అసురులు. కేవలం ఒక అందమే ఈ అందం మనం దక్కించుకోవచ్చనే ఒక స్వార్థపరులు, అతి ఆశపరులు ఈ అసురులు. అంత ఉన్న అమృతాన్ని మొత్తం వాళ్ళందరికీ వడ్డిస్తూ, వడ్డిస్తూ చివరాఖరికి వచ్చేసరికే ఆ అసురులలో ఇంకా అతి తెలివిగల్లవాడైన స్వరభాను అని పేరుగల్ల ఒక రాక్షసుడు మోహిని మొత్తం మనకివ్వకుండా ఆ సురులకు మాత్రమే ఇచ్చేస్తుందేమో, అంటే ఇస్తుందో లేదో కూడా పూర్తి అవగాహన లేదు. ఇస్తుందేమో అంటే అసురులకి ఇంకొక క్వాలిటీ ఏమిటంటే, వాళ్ళకు ట్రస్ట్ ఇష్యూస్ ఉంటాయి. ఎవరిని ఎవరిని పూర్తిగా నమ్మను లేరు వాళ్ళు. ఏదో మిగతా వాళ్ళందరూ కూడా మోహిని యొక్క స్త్రీ రూప మోహము చేత మోహింపబడి ఏమీ మాట్లాడకుండా సొంగగారుస్తూ చూస్తూ నించున్నారు వాళ్ళంతే.
వీడు మాత్రం అతి తెలివి ఉన్నవాడు వెళ్ళి ఆ సూర్యచంద్రుల మధ్యలోనో లేకపోతే ఆ వరుసలోనో కూర్చొని మళ్ళీ ఆ మోహిని కోసం ఆ అమృతం కోసం వెయిట్ చేస్తూ ఉండగా అక్కడ మోహిని వచ్చి ఆ స్వరభానువు యొక్క నోటిలో అమృతాన్ని పోసిన మరుక్షణం పక్కనే ఉన్న సూర్యచంద్రులిద్దరూ కూడా మోహినిని చూచి వీడు అసురుడు ఈ గుంపులోకొచ్చి కూర్చున్నాడనే సంగతి చెప్పటంతో తక్షణమే మోహిని యొక్క శరీరము నుంచి ఒక సుదర్శన చక్రం వచ్చి ఆ స్వరభానుడి యొక్క కంఠాన్ని తునిమితే అమృతం నాలికను తాకి కంఠం వరకు వెళ్ళింది, కంఠం కింద భాగానికి కూడా చేరింది. కాబట్టి ఆ అమృతము యొక్క స్పర్శ చేత తల వేరుగా శరీరాలు వేరుగా ఆ సుదర్శన చక్రం ఆ కంఠాన్ని తుమితే అవి రెండు కింద పడి అమృత స్పర్శ చేత మళ్ళీ బ్రతికి కేవలం ఒకటి తల ఆకారంలో కేవలం ఒకటి శరీర ఆకారంలో మిగిలిపోయాయి. వాటినే మనం తల ఉన్నవాడిని రాహు అని, ముండెము లేకుండా శరీరం ఉన్నవాడిని కేతు అని మనం పిలుస్తాం. ఇవి రెండు కూడా ఛాయాగ్రహాలు. ఏ సూర్యచంద్రులైతే చెప్పటం వల్ల నేను ఒకటి శరీరము లేకుండా ఒకటి తల లేకుండా ఒకటిగా విడిపోయి నేను బ్రతకవలసి వస్తుంది కాబట్టి ఈ సూర్యచంద్రులనే నేను పీడిస్తానని చెప్పి గ్రహణ కాలమునందు సూర్యచంద్రులను పీడించటం అనే ఒక ప్రక్రియగా బ్రతుకుతూ ఉంటాడు ఇప్పుడు. అలాంటి రాహుకేతువులు కూడా ఆస్ట్రాలజీలో వాళ్ళు ఛాయాగ్రహాలు. వాళ్ళకంటూ కొత్తగా గుణాలేమీ ఉండవు. వాళ్ళు ఏ గ్రహం ఉండే చోటు ఉంటారో ఏ రాశి ఉండే చోటు ఉంటారో వాటి గ్రహముల యొక్క గుణములను తీసుకొని వారు ఉంటారు. అది ఈ సుదర్శన చక్రం ఎప్పుడైతే మోహిని యొక్క శరీరము నుంచి వచ్చి ఆ స్వరభానుడిని తునిమిందో దైత్యులందరూ అసురులందరూ అప్పుడు లేచి నించున్నారు. లేచి నించొని అమ్మా అసలు ఇది మోసం కాదు, ఇది మోసానికే మోసం, ఇంత పెద్ద స్కెచ్ వేసి నువ్వు వయ్యారంగా వచ్చినప్పుడే మాకు అర్థం కావాల్సింది, అసలు నువ్వు నీ వయ్యారపు వేషములని చెప్పి వాళ్ళు ఆ శ్రీమన్నారాయణుడి మీదకి సురుల మీదకి యుద్ధానికి వచ్చారు. కనీసం అప్పటికైనా మేము చేసిన లేకి పని వల్ల మేము మోసపోయాం. దుష్టులు కదా వాళ్ళు, ఎంత మోసపోయినా ఎన్ని రకాలు దెబ్బలు తగిలినా వారి గుణములలో ఉన్న దోషాలేమిటో వారికి కనపడవు. మళ్ళీ స్ట్రాటజికల్లీ మెంటలీ ఆల్సో వీక్ పీపుల్. దేనికంటే ఒకవేళ వాళ్ళు ఇప్పుడు యుద్ధానికి వెళితే అమృతం తాగిన దేవతల దగ్గర ఎంత శక్తి ఉంటుంది, ప్లస్ శ్రీమన్నారాయణుడు వాళ్ళ పక్కనుంటే ఎంత శక్తి వాళ్ళ దగ్గర ఉంటుంది. కనీసం ఇప్పటికి వదిలేసి తర్వాత అటాక్ చేద్దామని కూడా వాడు అనుకోలేదు. అనుకోకుండా ఒక విశేషమైన యుద్ధం జరిగితే అక్కడ ఉన్న వాళ్ళనందరినీ కూడా దేవతలు మళ్ళీ పునర్తేజోవంతులై పునఃవీర్యం పునఃతేజస్సు పునఃశక్తితో వాళ్ళు ఈ అసురులందరినీ చంపటం మొదలుపెట్టారు. అదే కాకుండా మిగిలిన అసురులంతా వెళ్ళి శుక్రాచార్యుల వారిని ప్రార్థిస్తే శుక్రాచార్యుల వారు వారిని తీసుకొని వచ్చి శుక్రాచార్యుడు తల్లి భృగువు యొక్క భార్య దగ్గర వారిని దాచి, ఇక దేవతలందరికీ అమృతం దొరికింది, మన అసురులందరూ కూడా పరమ నీచ్ కమీనేగాళ్లాగా మారిపోయి కేవలం వాళ్ళు కొట్టుకోవటం వల్ల వాళ్లకున్న లోభం వల్ల మోహం వల్ల మదం వల్ల కామం వల్ల మా వాళ్ళు పడిపోయారని చెప్పి తల్లిని వీళ్ళని కాపలా కాయమ్మా, నేను వెళ్ళి మృత సంజీవిని విద్యని ఆ శివుడి దగ్గర నేర్చుకొని నేను వస్తానని ఆయన దగ్గరికి వెళ్ళటం. దాని తర్వాత అప్పుడు శ్రీమన్నారాయణుడు వచ్చి భృగువు యొక్క భార్యని మిగతా అసురులందరినీ ఆయన చంపేయటం. దాని తర్వాత మృత సంజీవిని నేర్చుకొని వచ్చిన ఈ శుక్రాచార్యుడు వాళ్ళని బ్రతికించడం. దాని తర్వాత కచుడిని పంపించడం, శర్మిష్ఠ దేవయాని కథ. ఇదంతా ఇక్కడి నుంచి నేను ముందు చెప్పాను ఈ కథని ఇక్కడ కనెక్ట్ చేసుకోవలసినది. కానీ మధ్యలో ఒకటి జరిగింది. ఎప్పుడైతే దైత్యులందరూ ఓడిపోయారు, ఆ దైత్యులందరూ కాంట్ బట్ పొజిషన్లో శుక్రాచార్యులు వారి దగ్గరికి వెళ్ళారు. వాళ్ళ దీన స్థితిని చూసుకున్న తల్లి దితి, నా కొడుకులు పరమ వేస్ట్ ఫెలోస్ అని అర్థం చేసుకొని ఆవిడ
పోన్లే వాళ్ళ పాపానికి వాళ్ళే పోయారు. వాళ్ళేమన్నా మంచివాళ్ళైతే వాళ్ళని మోసం చేశారా? వాళ్ళు ఏ అగ్రిమెంట్ అయితే చేసుకొని సరిసమానంగా పంచుకోవాలని అనుకున్నారో, అది సరిసమానంగా పంచుకోకపోగా తస్కరించి వాళ్ళు మాత్రమే తాగుదామనే ఒక స్వార్థంగా వాళ్ళున్నారు కాబట్టి బ్లడీ సెల్ఫిష్ పీపుల్ అని వదలకుండా ఆ దితి నాయన తల్లి ప్రేమ. ఆ తల్లి ప్రేమతో వచ్చి ఇక్కడ తపస్సు చేసింది నాయన. ఈ తపస్సు చేసింది ఎవరినడిగి? కశ్యపుడినడిగి. కశ్యపుడు చెప్పాడు, అమ్మా ఇంద్రుడిని చంపటానికి, ఇంద్రుడినే చంపేలాంటి నీకు కొడుకు కావాలంటే నువ్వు ఎంత గొప్ప తపస్సు చేయాలి? 1000 సంవత్సరాల తపస్సు. మడి ఆచారములతో నువ్వు దాన్ని చేసి ఎటువంటి దోషము ఎప్పుడూ లేకుండా నువ్వుంటే అప్పుడు మాత్రమే నీకు ఇంద్రుడిని సంహరించేలాంటి కొడుకు పుడతాడు. వాడు ఇంద్రుడి కంటే ఉత్తముడవుతాడంటే అది తెలుసుకొని ఇక్కడ తపస్సు చేస్తున్న రోజులలో ఇంద్రుడు పాపం తన పినతల్లి యొక్క పిల్లలు చనిపోయారు. తల్లి బాధతో నా తండ్రి గారి దగ్గరికి వెళ్ళి తను మళ్ళీ డిప్రెషన్‌లో ఉందేమో అనే ఒక సంగతితో ఇంద్రుడు మళ్ళీ దితి దగ్గరికి వచ్చి, అమ్మా మీ వాళ్ళు చేసిన పనులకు వాళ్ళు బలైపోయారు తప్ప నేను ఎటువంటి కూటనీతి చేసి వారిని సంహరించలేదు. కాబట్టి నువ్వు నా మీద ద్వేషాన్ని పెంచుకోక జరిగిన వాస్తవాన్ని జరిగినట్టుగా నువ్వు పరిశీలించవలసినది అని కోరగా ఆమె అప్పుడప్పుడే తపోసాధన మొదలుపెట్టింది. ఎటువంటి రాగద్వేషములకు లోను కాకూడదు. అలాంటి వ్యక్తి సరే నాయనా అని చెప్తే, మరి నాకు కూడా నువ్వు పినతల్లివే కాబట్టి నువ్వు ఎన్నో రకాల తపస్సులు ఇక్కడ చెయ్యదలిచావమ్మా. నేను నాకు తోచినంత సహాయం, నాకు తోచినంత సేవ నీకు చేస్తాను. నువ్వు కూడా నా తల్లి లాంటి దానివే అని చెప్తే సరే అని చెప్పింది. 990 సంవత్సరాలు తపస్సు చేసింది అక్కడ దితి. ఆ 990 సంవత్సరాలు తపస్సు చేయటం ద్వారా ఆవిడికి ఒక విశేషమైన సత్వగుణం వచ్చింది. ఎవరు తపస్సు చేసినా వారిలో ఎంతో కొంత సత్వగుణం అనేది రావాలి. అది కరెక్ట్ తపస్సు అయితే. అంతేగాని రావణాసురుడు, కుంభకర్ణుడు, దాని తర్వాత హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు లాంటి వాళ్ళు చేసే తపస్సులో స్వార్థం ఉంటుంది కాబట్టి ఎటువంటి సత్వగుణం రాదు. అందులోనూ కశ్యపుడి అనుగ్రహం వల్ల ఆమెకు ఎంతో కొంత సత్వగుణం వచ్చింది. అలాంటి ఒక సాత్వికంగా ఇంకా తపస్సు చేసి ముందుకు వెళదాం 10 సంవత్సరాలు మాత్రమే అనే ఒక మాతృప్రేమతో ఆమె పడుతున్న పరివేదనలో ఒకరోజు అంటే భగవంతుడు మళ్ళీ పూనుకుంటాడు. అంటే మీకు ఒక సంకల్పం వచ్చినప్పుడు అది లోక కళ్యాణానికి సంకల్పం వస్తే భగవంతుడు ఒక ప్రయోజనం కలిగించినందుకు గాను ఆయనే ఉపాధులన్నిటినీ సమకూర్చి మీకు ఎన్నో రకాలుగా హెల్ప్ చేస్తాడు. కానీ మీ మనసులో వచ్చింది ఒక దురాలోచన, అది లోక కళ్యాణానికి పనికిరాదని అనుకుంటే ఆయనే మోసగాళ్లకు మోసగాడు. ఆయనే ఏదో ఒక పని చేయించి ఆ ప్రయోజనం జరగకుండా చూసుకుంటాడు. అలాంటిది ఇంద్రుడు తను నిజంగా పరమసాత్వికుడై తన తల్లికి శుశ్రూత చేస్తూ 990 సంవత్సరాల పాటు తల్లిని సేవించుకుంటూ ఉన్నాడు. కేవలం ఆ తల్లి పిల్లలను నేను చంపాననే ఒక గిల్ట్‌తో ఆయన ఉన్నాడు. చంపింది వాళ్ళు అలాంటి నీచులు కాబట్టి చంపవలసి వచ్చింది. కానీ ఆ తల్లి వేదన పొందకూడదని సేవ చేసుకుంటూ వచ్చాడు. ఒకరోజు ఇంద్రుడి యొక్క పరిస్థితి, తల్లి యొక్క స్వార్థం అర్థం చేసుకున్న నారాయణుడు ఒక రకమైన పరిస్థితి క్రియేట్ చేశాడు. ప్రతిరోజు నిష్టగా మడి ఆచారములతో రాగద్వేషములకు లోను కాకుండా బాగా సాత్విక జీవనాన్ని గడుపుతున్న దితి ఒకానొక సందర్భంలో తను ప్రతిరోజు ఎటువైపైతే కాళ్ళు పెట్టి కాళ్ళ ధూళి ఎక్కడ పడుతుందో అలాంటి ప్రదేశంలో ఆ రోజు ఒక చిన్న తప్పు చేసింది. ప్రతిరోజు పడుకునేటట్టుగా కాకుండా కాళ్ళు ఎటువైపు పెట్టి పడుకుందో అటువైపు తలబెట్టి పడుకొని తను అశౌచానికి గురయింది. ఎందుకంటే ఇది వ్రతం, అందులో అశౌచం అనేది రాకూడదు శరీరానికి. ఆ అశౌచంలోనే లేచి మరుసటి రోజు మళ్ళీ కార్యక్రమములు చేయటం మొదలుపెట్టింది. అంటే ఫస్ట్ తన తపోభంగం జరిగింది ఇక్కడ. ఎందుకంటే అశౌచంలో ఎలా అయితే కాళ్ళు కడుక్కోకుండా ఇంటికి రావటం, ఇలాంటి కొన్ని శౌచ ధర్మాలు ఉంటాయి. బహిర్గత శౌచాలు
అంతర్గత శౌచాలని 2 ఉంటాయి. బహిర్గత శౌచాలు ఎంత ఇంపార్టెంటో అంతర్గత శౌచాలు కూడా ఇంపార్టెంటే. కానీ అంతర్గత శౌచం అనేది మనకు కనపడదు. నువ్వు ఎలాంటి నిర్మల మనస్తత్వంతో ఉన్నావు, ఏం ఆలోచిస్తున్నావు మనకు కనపడదు. కానీ బహిర్గత శౌచం అనేది కనబడుతుంది. ఎప్పుడైతే ఆమె వ్రతభంగం జరిగిందో ఇంద్రుడు తక్షణం తన గర్భాల్లోకి వెళ్ళి ఏదైతే పిండం పెరుగుతుందో తన గర్భంలో ఆ పిండాన్ని 7 సార్లు నరికాడు ఆయన. 7 సార్లు నరికితే ఆ పిండం ఇంద్రుణ్ణి వేడుకుంది, నాయనా నన్ను చంపవద్దు అని. ఆయన కూడా తన వజ్రాయుధంతో నరికాడు. నరకగానే ఆ లోపల పిండము యొక్క ఆర్తి వింది దితి. అప్పుడు తనకు అర్థమైపోయింది, అమ్మ మనం ఒక శౌచం లేకుండా చేసిన ఒక వ్రతం వల్ల 990 సంవత్సరాలు చేసిన వ్రతం అనేది భంగం అయిపోయింది. ఆ భంగం అవ్వటం వల్ల లోపలికి వెళ్ళిన ఇంద్రుడు ఇప్పుడు ఆ పిండాన్ని నరికాడు. అనగానే మళ్ళీ తను ఇంద్రుడికి ఆదేశించే లోపల 7గా నరికిన 7 ముక్కలను 7 ఏళ్ళు 49 ముక్కలు చేశాడు ఆయన. చెయ్యగానే బయటికి రావలసినది ఇంద్ర నాకు అర్థమైంది అంది. అమ్మ మేము ఏ తప్పు చెయ్యలేదు, అసలు నీ కోరికలోనే న్యాయం లేదు. నేను మన తమ్ముళ్ళైన వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగాను, సమపాలంగా కృషి చేద్దాం, వచ్చిన ప్రయోజనాన్ని ఇద్దరం చెరుసగం పంచుకుందామని. నేను చేసిన తప్పేమిటి? నీ ఆలోచనే తప్పు. నేనేదో ఒక కల్మషంతో రాక్షసులను సంహరించలేదు. వాళ్ళ అప్రయోజకత్వానికి నేనెలా బాధ్యుడినంటే, అప్పుడు వరకు తపస్సు చేసిందేమో దితి తన సాత్విక మనసుతో ఆలోచించి తన కోరికలో ధర్మము లేదు అనే ఒక సంగతిని ఎరిగి ఇంద్రుడి యొక్క నుదుట చెయ్యి పెట్టి తనను ఆశీర్వదించి, ఈ లోపల నువ్వు నరికిన 49 మంది వాటికి కూడా ప్రాణం పోసి వాటిని నీ తమ్ముళ్ళుగా స్వీకరించి వాళ్లకు ఒక విశేషమైన అనుగ్రహం ఇవ్వవలసినది ఆ సురుల కక్షలో దేవతల పక్షాన అని తను అడగగానే తన మాతృమూర్తికి ఆయన సాష్టాంగ నమస్కారం చేసి, అమ్మా పిండాన్ని నేను ఒక ప్రయోజనార్థం ఒక మంచి ఆలోచనతోనే నేను 49 ముక్కలు చేశాను. వీళ్ళు అందరూ కూడా మరూతులని పిలువబడతారు. నీకొకటే కదమ్మా బాధ, నీ పిల్లలెవరూ కూడా దేవతల పక్షంలో లేరనే కదమ్మా బాధ. ఇంత నిష్టగా నువ్వు తపస్సు చేసిన ఫలమే నేను లోపలికి వెళ్ళి 49 ముక్కలు చేసి నీ మనసు మళ్ళీ సంస్కరింపబడేలాగా చేశాను తల్లి. కాబట్టి ఈ 49 మంది మరూతులు కూడా నేను నా రథం నడుపుతున్నప్పుడు ఆయన యొక్క ప్రైమరీ సెక్యూరిటీ ఫోర్స్, ఏ ప్రధానో అధ్యక్షుడో వెళుతున్నప్పుడు ఎన్ఎస్జి కమాండ్స్, బ్లాక్ క్యాట్స్ లాంటి వాళ్ళు మీకు కనబడతారు చూసారా, అలాంటి 49 మరూతులు కూడా వాళ్ళందరూ ఆకాశంలో రకరకాల దిక్కులలో రకరకాల పనులు చేసుకుంటూ, అంటే ఒకళ్ళు వాయువుని ఏ దిశగా వెళ్ళాలో కంట్రోల్ చేస్తూ, ఒకళ్ళు ఉరుముని కంట్రోల్లో పెడుతూ, ఒకళ్ళు వర్షాన్ని ఏ దిశగా వెళ్ళాలని కంట్రోల్లో పెడుతూ, ఒక కాంప్లెక్స్ ఎకోసిస్టమ్ ఉంది మన యూనివర్స్లో. అవన్నీ కూడా 49 మంది 4 దిక్కులలో కంట్రోల్ చేస్తూ ఇంద్రుడు ఎప్పుడైనా యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆయన కుడి ఎడమలుగా మారిపోయి ఎప్పుడు ఆయనకి ప్రొటెక్షన్ ఇస్తూ ఉండిపోతారు. అలాంటిది అన్నదమ్ముల మధ్యన ఎంత సఖ్యత ఏర్పడింది. అప్పుడు వరకు కూడా నా కొడుకులు అని అనుకుంటున్న దితి ఇవాళ 49 మందిని కని ఆ ఇంద్రుడికి ఇచ్చింది. తన పిల్లలు, తన యొక్క సవితి అక్క అయిన ఆ అతిథి పిల్లలు అందరూ కలిసి స్వర్గలోకంలో చాలా బాగా ఉన్నారు. కాబట్టి ఇక్కడ దితి తన స్వార్థం కోసం తపస్సు మొదలుపెట్టి దాని ద్వారా ఈ ప్రదేశంలో తపస్సు చేసి ఆ వ్రతం చేసి ఇక్కడ ఇంద్రుడి చేత సేవింపబడి తర్వాత తనలో మార్పు వచ్చి ఇలాంటి ఒక సత్సంతానాన్ని కలి దేవతలకి ఇచ్చింది. అందుకనే ఈ ప్లేసులో తపస్సు చేసిన వాళ్లకు విశేషమైన తేజస్సు, విశేషమైన ధర్మ సూక్ష్మములు తెలిసి పరివర్తన చెందుతారు. ఎప్పుడైనా వాళ్ళు సాధనలో ఎక్కడ సాధన చేసినప్పటికీ వాళ్ళకి ఏదో ఒక చిన్న చిన్న తప్పులు ఉండి ఆ సాధనలో ముందుకు వెళ్ళలేని వాళ్ళు ఈ ప్రదేశంలో తపస్సు చెయ్యటం వల్ల వాళ్ళు సంస్కరింపబడతారు. రామచంద్ర,
అందుకు నేను ఈ ప్రదేశానికి తీసుకొని వచ్చాను. ఇది ఈ ప్రదేశము యొక్క గొప్పతనము కృతయుగంలో. దాని తర్వాత రామ ఇక్కడ మీ సూర్యవంశంలో ఆ ఇక్ష్వాకు వంశంలో వచ్చిన ఒకానొక రాజు, విశాలుడు అని పేరుగల్ల రాజు ఇక్కడ ఇలాంటి ఒక గొప్ప సంస్కరించే ప్రదేశం కాబట్టి ఇక్కడ తన యొక్క రాజ్యాన్ని ఇక్కడ విస్తరించాడు. ఈయన మీ తండ్రి గారైన దశరథులు వారి పూర్వీకులు అన్నదమ్ముల పిల్లలు. అంటే సూర్యవంశంలో మీది ఒక శాఖ దశరథుడి వైపుకి వస్తున్నది, వీరిది మరొక శాఖ. వీరిద్దరూ కూడా సూర్యవంశంలో వస్తున్న వాళ్ళే. అలాంటిది ఇవాళ మనం వెళుతున్న ఈ రాజ్యంలో నీకు బాబాయి వరుసో పెదనాన్న వరుసో అయ్యే ఒక రాజు ఉన్నాడు, విశాల దేశపు రాజు. ఆయన పేరు ప్రమతి. ఆయనను నిన్ను కల్పిస్తాను. మీ వాళ్ళు ఎంత ఎంత గొప్పవాళ్ళు, ఎలా ధర్మమునందు పూనికతో రాజ్యాలు ఏలుతున్నారో నేను చూపిస్తానని చెప్పి ఈ కథ చెప్తూ ఎప్పుడైతే ఆ విశాల రాజ్యం లోపలికి వెళ్ళాడో, ప్రమతికి ఈ విషయం ముందుగానే తెలుసుకొని అక్కడున్న వాళ్ళు విశ్వామిత్రుడు ఇద్దరు పిల్లలని తీసుకొని వస్తున్నాడు ఇక్కడికనే సంగతి వెళ్ళి పూర్ణకుంభంతో విశ్వామిత్రుడిని స్వాగతించి విశ్వామిత్రుడి యొక్క కాళ్లకు నమస్కరించి ఆయన సాష్టాంగ నమస్కారం చేసి విశ్వామిత్రుడికి అర్ఘ్యపాద్యాదులిచ్చిన తర్వాత ఆయన పక్కన ఉన్న బ్రహ్మతేజస్సులతో వెలిగిపోతున్న ఇద్దరు పిల్లలని చూసి ఆ రామచంద్రమూర్తిని చూసి తన మనసులో ఏదో తన యొక్క పూర్వీకులో ఏదో తన రక్త సంబంధంలో ఉన్నవాళ్ళెవరన్నా ముందు ఉంటే వారి మనసుకు ఒక ఇంట్యూషన్ కలుగుతుందే, అలాంటి ఒక ఇంట్యూషన్ కలిగింది ఈ ప్రమతికి. చూడగానే అలా చూస్తూ రామచంద్రమూర్తిని చూస్తూ నించుండిపోయాడు. ఇమ్మీడియట్లీ పక్కనే ఉన్న విశ్వామిత్రుడు చెప్పాడు, నాయనా మీ బంధువే దశరథుడు కొడుకు రామచంద్రమూర్తి, అతని సహోదరుడు లక్ష్మణస్వామి ఇద్దరూ వచ్చారు నాయన. అసలు ఎంత మంచి యుద్ధం చేశాడో ఆ తాటకితో. అసలు సిద్ధాశ్రమంలో ఆ మారీచ సుబాహులను ఎంత బాగా నిగ్రహించాడో, అదే కాకుండా ఎందరో రాక్షసులకు అతని దగ్గర ఉన్న రకరకాల అస్త్రములతో బాగా చంపేశాడు. అదే కాకుండా ఎంత మంచి బాలుడో, ఎంత వినయంగా ఉంటాడో. ఆ మిథిల రాజ్యంలో జనకుడి దగ్గర ఉన్న శివధనస్సు చూపిస్తాను అని చెప్తే నా వెంట వస్తున్నారు నాయన. ఎప్పుడూ చూడలేదు ఇలాంటి తేజస్సున్న బాలులను విశ్వామిత్రుడు ప్రమతికి చెప్తుంటే, ప్రమతి కూడా 16 ఏళ్ళు లేవు, ఇలాంటి బాలుడు తాటకను సంహరించాడా, ఇలాంటి బాలుడు అలాంటి దండకారణ్యంలో ఉన్న అసురులను సంహరించాడా, ఇంత చిన్న వయసులో విశ్వామిత్ర మీ దగ్గర నుంచి ఇంత విశేషమైన అస్త్ర సంపద సంపాదించాడా అని చెప్పి రాముడిని తీసుకొని వెళ్ళి అక్కడ కూర్చొండబెట్టుకొని ఆయనకి ఎన్నో విశేషమైన సత్కారములు చేసి, ఇలాంటి ఒక కులతిలకం మా వంశంలో పుట్టిందంటే నాకెంతో గౌరవంగా ఉంది, ఇలాంటి కొడుకు ఉంటే ఆ రాజ్యం సుభిక్షగా ఉంటుంది, దశరథుడు పంట పండింది, విశ్వామిత్ర ఇలాంటి కొడుకుని కన్నాడు దశరథుడు, దీర్ఘకాలంగా బాధపడ్డాడయ్యా పిల్లలు లేక, కానీ లేట్ అయినా బాగా లేటెస్ట్గా సూపర్ సన్నుని కన్నాడు, ఒక సూపర్ హ్యూమన్ని కన్నాడని చెప్పి ఒక రాత్రి మా రాజ్యంలో ఉండి మా రాజ్యంలో ఉన్న విషయములన్నీ చూచి మాకు కొన్ని ధర్మ సూక్ష్మములను వివరించవలసినది విశ్వామిత్ర ప్లస్ రామ లక్ష్మణ, మీరిద్దరు కూడా మా రాజ్యంలో ఉన్న విందు, మా రాజ్యంలో ఉన్న వైభవాన్ని మీరు కూడా మా ఆతిథ్యం స్వీకరించవలసినది, చూడవలసినదని చెప్పగానే ఆ రామచంద్రమూర్తి ఆ విశాల నగరం వీధుల్లో నడుచుకుంటూ వెళుతుంటే ఎవ్వరికీ కూడా రాముడెవరో తెలియకపోయినా వాళ్ళందరూ కూడా నోరు వెళ్ళబెట్టుకొని రామచంద్రమూర్తి యొక్క చంద్రబింబంలాగున్న ఆ ముఖమును చూస్తూ అలా నోరు వెళ్ళబెట్టుకొని ఉండిపోయారంటే రాముడి యొక్క దర్శనం మాంసపు నేత్రములతో చూసినవాడు ప్రతివాడు పునీతుడయ్యాడు. అలాంటి ఒక వైభవాన్ని ఈ విశాల రాజ్యంలో జరుగుతుందని వాల్మీకి రచిస్తూ ఆ విశ్వామిత్రుడు కూడా వారి యొక్క పూర్వీకుల గురించి చెప్పాడు. ఇప్పుడు అలాంటి ఒక పూర్వీకుణ్ణి చూపించి ఇంకా రాముడిలో ఆ కాన్ఫిడెన్స్ని తెచ్చే ప్రయత్నం చేస్తుండగా ఇవాళ ఈ అధ్యాయం ఇక్కడితో పూర్తి చేస్తూ
మరుసటి అధ్యాయంతో మనం సోమవారం నాడు కలుద్దాం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం. విన్నారు కదండి, క్షీరసాగర మథనం ఎలా జరిగిందో మనం తెలుసుకున్నాం. విశ్వామిత్ర మహర్షి రామచంద్రుల వారి పూర్వీకులైన విశాల రాజ్యానికి తీసుకెళ్లారు. ఆ తర్వాత ఏం జరిగిందో మనం వచ్చే భాగంలో తెలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి కేసీ టాక్స్ తెలుగు. హరే కృష్ణ.